పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుదాం. Genesis chapter 28, reading all together verse 16 and 17. ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలు మనం కలిసి చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి మరొకసారి చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఇది దేవుని మందిరమే, పరలోకపు గవిని ఇదే. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యపావన పరిశుద్ధ నామమున సియోను ప్రార్థన మందిర ఆవరణములో ఈ ఆఖరి సాయంకాల కూడికలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు మీకు స్తోత్రములు. యూత్ క్యాంప్ ఆరంభించింది మొదలుకొని ఇంతవరకు మీరు మాకు సహాయపడినందుకు వందనములు. ఆయా విభాగాలలో చేయబడిన పరిచర్యను బట్టి స్తోత్రములు. దాసుడు విక్టర్ డేవిడ్ గారు ఇతరులు వచ్చి సహాయపడటానికి పరిచర్లో కృప చూపించినారు, మీకు స్తోత్రాలు. మీ దాసుడు తిమోతి కెనెత్ గారిని మీరు తీసుకుని వచ్చి వాడుకున్నందుకు స్తోత్రములు. సమీప దూర ప్రాంతాల నుండి సేవకులు, విశ్వాసులు, బాధ్యత వహించేవారు ఇలాగూ ప్రవాహం వల్లే మీరు తోడుకొని వచ్చినారు. మీ మందిరలో నుండి ప్రవహించు ఆనంద జల ప్రవాహము చేత వారిని తృప్తిపరిచినారు, మీకు వందనములు చెల్లిస్తున్నాము. తిరిగి కొంతమంది వారి బాధ్యతల నిమిత్తమై బయలుదేరి వెళ్ళారు. వారి క్షేమకరమైన ప్రయాణం మీరు అనుగ్రహించుము. వారి హృదయాల్లో ఈ యవనస్తుల యూత్ క్యాంపుల గురించిన భారం మీరు అధికం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు స్థానిక సేవకుడు సోదరు జాషువా కుటుంబాన్ని బట్టి స్థానిక సంఘము, విశ్వాసులు, బాధ్యత వహించేవారు, చుట్టుపక్కల సహకరించిన సంఘాలు, ఆ సేవకులు, బాధ్యత వహించేవారిని బట్టి మీకు స్తోత్రములు. కనబడని విభాగాల్లో కిచెన్, మార్కెటింగ్, చెప్పుల స్టాండ్, రిజిస్ట్రేషన్, బుక్ స్టాల్స్, ఈ పరిచయలో పాల్పొందిన వారందరిని బట్టి అందరికీ అవసరమైన క్షేమం, మేలు మీరు కలిగించి నియామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత దినాల్లో రక్షణ కొరకై తీర్మానం చేసుకున్నవారు ఆ రక్షణలో నిలిచినట్లు సహాయం చేయండి.
కొంతమంది తిరిగి ప్రభు కొరకు జీవించాలనే ఆశతో తీర్మానం చేసుకున్నారు. వారు కూడా ఆ తీర్మానంలో నిలకడగలిగి జీవించడానికి కృప అనుగ్రహించండి. కొంతమంది దినము నేటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వటానికి సహాయం చేశారు. మీకు స్తోత్రములు. వారికి పరలోకం తెరవబడినట్లు, దేవుని ఆత్మ వారిని ఆవరించినట్లు, వారిని స్వరం విననట్లు, వారు సమాధాన సువార్త ప్రకటించినట్లు, వారి ద్వారా వారికి, కుటుంబానికి, స్థానిక సంఘానికి, వారు జీవిస్తున్న ఈ సమాజానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మీరు విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగూ ప్రతి అక్కర ఈ 4-5 రోజులు పిలిపి 4:19 బట్టి మీరు తీర్చినారు. మీకు స్తోత్రములు. ఇంకా ఎన్నో అక్కరలు మీ సమృద్ధి నుండి తీర్చండి. మేము నమ్మదగిన వారమైనను నీవు నమ్మదగిన దేవుడుగా ఉండి నీ స్వభావమునకు విరోధమైనది ఏదీ చేయలేదు గనుక స్తోత్రములు. మీ బల్ల మీద నుండి పడ రొట్టె ముక్కలు ఏరుకొని తిని తృప్తి పొందినట్లు మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఆ కాలమున నేను కూడా మీ ప్రజల మధ్యలో కలిసి ఉండటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపను బట్టి అప్పగించబడిన ఈ పరిచర్యను బట్టి స్తోత్రములు. బహుశా ఇన్ని రోజులు సాయంకాలము జరిగించబడింది, ఈ సాయంకాలం కొంతైనా జరిగించబడినట్లు, మీ ప్రజల సమయము నేను వ్యర్థం చేయకుండానట్లు నన్ను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నా. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము చూసు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించు, నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎడల నీకున్న దయ చొప్పున నన్ను కరుణించు. నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము, మీ మాటలు నా నోట ఉంచుము. మేమందరం కలిసి యేసు ప్రభువును చూచి ఆయనను వెంబడించి ఆయన పోలికలో మార్చబడినట్లు సహాయం చేయి. లేని వారు ఎవరైనా ఉంటే రక్షణలోనికి వచ్చినట్లు చేయి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మందిర ప్రత్యక్షతను గురించి అంధకారంలో అరణ్యములో యాకోబుకు దేవుడిచ్చిన దర్శనాన్ని మనం జ్ఞాపం చేసుకోవటానికి దేవుడి దినాల్లో సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ భాగాలను ఆధారం చేసుకుని దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ వచ్చినాడు అన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. ఈ సాయంకాలాల్లో యాకోబుకు దేవుడిచ్చిన దర్శనం ద్వారా కొన్ని సంగతులు మనము నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. మొదటి రోజు ద మీనింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం యొక్క అర్థము, భావం ఏంటో నేర్చుకున్నాం. రెండవ రోజు ద మినిస్ట్రీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో నెరవేర్చబడవలసిన పరిచర్యను గురించి వచ్చినాం. మూడవ రోజు అనగా నిన్న సాయంకాలం ద మిస్టరీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటి యొక్క మర్మము, సువార్త మర్మము, సంఘ మర్మము, క్రీస్తు మర్మము, ఇవన్నీ ఎలాగూ ప్రార్థన ద్వారా మనము సంఘముగా లోకానికి దేవుని వెల్లడి చేయలో జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. ఈ సాయంకాలము పరిశుద్ధాత్ముడు సహాయం చేసే కొలది ఆఖరి సాయంకాల కుడి కనుక ఇంకా కొన్ని విషయాలు మనము చూడటానికి లేదా నేర్చుకోవటానికి ఆదికాండం 28వ అధ్యాయం ఆధారం చేసుకొని మనం ప్రయత్నం చేస్తాం. ద మెసేజ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరములో దేవుడిచ్చే వర్తమానం ఏంటి? అదే 28వ అధ్యాయము 15వ వచనం పైన, అంటే 13, 14 వచనాల నుండి కొన్ని సంగతులు వాడబడుతూ వచ్చినాయి లేదా వ్రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఒక మాటను గురించి మాత్రమే మనం చూస్తాం. 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం, 28:15.
ఇదిగో నేను నీకు తోడయిండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. నిన్న మనం దీనికి ఆపోజిట్గా చూసినాం. నిన్న చూసిన ఆపోజిట్ మాట ఏంటి? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీనంటే విడవను. ఈరోజు ఏం చూస్తున్నామంటే దేవుడు యాకోబుతో చెప్తున్న మాట ఇది, నేను నిన్ను విడవను. ఎప్పటిదాకా? చివరిదాకా అని అర్థం. ఎన్నడు విడవడు, ఆయన ఎన్నడు ఎడబాయాడు. దానికి ఆయన భాషలో ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను అందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పే ప్రతి మాట మనం వినాలని దేవుడు కోరుతుంటాడు. అనేక సార్లు మనం ఆయన మాటలు వినటానికి మనకి చాలా అడ్డొస్తాయి. దీన్ని అర్థం చేసుకోవటానికి అనుదినం జరిగే ఒక ఉదాహరణ నేను చెప్తా. మీకు చాలా పరిచయమైన వాళ్ళకి మీరు ఫోన్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ నుండి లేదా మీరు రింగ్ ఇచ్చినప్పుడు వారి నుండి వినే 3 మాటలు ఉంటాయి. దేవుడు కూడా మనకు ఫోన్ చేస్తే, అంటే మనతో మాట్లాడాలని ఆయన ఫోన్ చేస్తే మన ఫోన్ కూడా ఆయనకు అట్లే జవాబిస్తుంటుంది. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటది? ఇప్పుడు చెప్తా. మొదటిది, మీరు మీ పరిచయమైన వారికి ఫోన్ చేస్తే అప్పుడు మొదటి మెసేజ్ ఏమొస్తుందంటే, ద నంబర్ యువర్ కాల్ ఈస్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. మీరు ఫోన్ చేసిన నంబర్ ప్రస్తుతానికి బిజీగా ఉంది, కొద్దిసేపు ఆగి ప్రయత్నించండి. సరే, కొద్దిసేపు ఆగి ప్రయత్నం చేస్తే అప్పుడు రెండో ఆప్షన్ ఏమొస్తుందంటే, ద నంబర్ యువర్ కాల్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు, కాసేపు ఆగి ప్రయత్నించండి. మూడోసారి ఎప్పుడో ఇంకో కొద్దిసేపు ఆగి, కాసేపు ఆగి అన్నారు కదా, కాసేపు ఆగి ట్రై చేస్తే ద నంబర్ యూ హ్యావ్ కాల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కూడా బహుశా దేవుడు మనకు ఫోన్ చేస్తే ఉదయాన్నే మనం చాలా బిజీగా ఉంటాం కదా, చాలా పనులు పెట్టుకొని ఉంటాం. కనుక ఆ పనుల్లో ఏమొస్తుందంటే, మనం సాతానుతో మాట్లాడుతూ లోకంతో మాట్లాడుతూ గడుపుతుంటాం. కనుక దేవుడు మనకు ఫోన్ చేస్తే ఇదే వస్తుంది దేవుడికి. ఏమని? ద నంబర్ యు కాల్ దిస్ బిజీ, ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. సరే, దేవుడు వదలకుండా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. కనుక ఇంకోసారి మాట్లాడితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఎందుకంటే లోకంలో కలిసిపోయింటాంగా, టవర్ ఉండదుగా. టవర్ లేకుండా, సిగ్నల్ లేకపోతే ఎలాగ ప్రభు యొక్క మాటలు మనకి వినిపిస్తాయి? సరే, ఏదో టవర్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంటే టవర్ నుండి దూరం పోయిన తర్వాత తిరిగి టవర్ దగ్గరికి రావాలంటే ఇంకా కష్టమైద్ది. కనుక దేవుడు తిరిగి మళ్ళీ మనతో మాట్లాడాలని సాయంకాలం రాత్రి ఎప్పుడు ట్రై చేస్తే అప్పటికి చాలా అలసిపోయింటాం. కనుక ద నంబర్ యువర్ కాల్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఇట్లా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు భవిష్యత్ గడిచిపోతూనే ఉంటాయి. అందుకనే దేవుని స్వరం వినేది మనం బహు అరుదుగా అయిందంటే తప్పు కాదేమో. ఆ దినాలు సమూయేలు అన్నాడు, స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హియరెత్. యెహోవా ఆజ్ఞాపించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇప్పుడు యాకోబు విషయంలో అదే, దేవుడు యాకోబుతో మాట్లాడటానికి పైనుండి ఆయనే నోరు తెరిచినాడు, ఆయనే మాట్లాడాలని సంకల్పించాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఏంటంత ప్రాముఖ్యమా? నేను చెప్పే మాట కొంతమందికి ఈ సంవత్సరం వాగ్దానం కూడా వచ్చిండొచ్చు. ఆదికాండం 28:15 వాళ్ళు అనుకుంటూ ఉంటారు దేవుడు ఏదో విడవడంట అని. ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా ఒక వాగ్దానం వస్తే మనం దాన్ని ఎట్ట తీసుకోవాలంటే మొదట ఆపోజిట్లో ఆలోచించాలి. మొదటి మాట చెప్పనా, ప్రామిసెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ టు ఎక్స్పీరియన్స్. వాగ్దానం వచ్చిన వెంటనే కొంతమంది తీసుకుని వచ్చి, అన్న ఈ వాగ్దానం ఏమో నాకు వివరించండి అంటారు. నేను వాగ్దానం వివరించే అంతటి వాడిని కాదు, అంతటి వాడిని అయితే ఇక్కడ ఎందుకుంటా. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, వాగ్దానాలు అనేవి వివరించడానికి కాదు. ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశంతో మనకి ఇచ్చినాడు అనేది మొదటి రోజే తెలియదు. ఆ మట్టుకు మొదటి నెల అసలే తెలియదు.
ఆ చివరికి వస్తేనే తెలుస్తుంది. ఆ చివరి 365 రోజులు అయిపోయిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖు కానీ జనవరి 1వ తారీఖు తెల్లవారుతామని కానీ మీకు మైక్ ఇచ్చి పోయిన సంవత్సరం వాగ్దానం ఎలాగ నెరవేరిందంటే పోటీపడి నిలబడి చెప్తుంటారు. నాకు పక్షాన్ని దేవుడు నెరవేర్చిన వాగ్దానం చెప్పడానికి సమయం చాలదు. మొదటి మాటే అదంటారు. విశ్వాసులకి ఇది ఎందుకు వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ నాకు ఎవళ్ళకి మైక్ ఇచ్చినా అయిపోయా. నేను నా జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్పడానికి సమయం చాలదు. సరిపోయేవే చెప్పొచ్చు కదా. అర్థమైందా నేను చెప్పిన మాటలు? ఇవన్నీ అనవసరం, రబ్బిష్. అపోస్తుడైన పౌలు లాంటి సాక్ష్యం ఇక్కడ ఎవరికి లేదు. ఆయనకు సాక్ష్యం చెప్పాక 3 సార్లు అవకాశం వచ్చింది. అపోస్తుల కార్యాలు 9, అపోస్తుల కార్యాలు 21, 22 అనుకుంటే అపోస్తుల కార్యాలు 26. 3 సార్లు ఆయన సాక్ష్యం చెప్పడానికి 5 నిమిషాలే టైం తీసుకున్నాడు. అదంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. పౌలు లాంటి సాక్ష్యం కలిగిన వాడే 5 నిమిషాలు చెప్తే దేవుని స్వరం డైరెక్ట్గా విన్నాడు, దేవుని వెలుగు చూసినాడు, బోర్ల పడ్డాడు, 3 రోజులు గుడ్డోడయ్యాడు, ఆ తర్వాత బాప్తిసం చేసుకున్నాడు, తర్వాత సంఘము విషయమే పట్టింపు కలిగాడు, పరిచర్య చేసినాడు, 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు, వచ్చింపచెక్కగాని సంగతులన్నీ విన్నాడు, రోగగ్రస్తులను బాగు చేసినాడు, విశేషమైన అద్భుతాలు జరిగించినాడు, చనిపోయిన వారిని బాగు చేసినాడు, పాము గరిస్తే బాగైపోయింది. ఆయన దారెంబడి వెళ్తుంటే ఆయన నీడ పడితే చాలనుకొని కొంతమంది వచ్చినారు. ఆయన చేతి రుమాలు తీసుకెళ్ళి రోగగ్రస్తులు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఉంచితే ఆయనకు స్వస్థత కలిగింది. ఇలాంటి అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు చేయించిన వ్యక్తి సాక్ష్యమే 5 నిమిషాల్లో చెప్తే ఇప్పుడు మనం ఎన్ని నిమిషాల్లో చెప్పాలా? చెప్పరేంటి? గంటలు చెప్తుంటారు కదా. ఎన్ని నిమిషాలు చెప్పాలి? గంటలు చెప్పడం తప్పని నేను చెప్పట్లేదు. సమయాన్ని 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు, గంట సేపు చెప్పండి, గంట సేపు, 2 గంటల సేపు చెప్పండి, 2 గంటల సేపు. ఆ పౌలు లాంటి సాక్ష్యంలో మనకు విషమంత ఉన్నా మనం ఎన్ని పుస్తకాలు, ఎన్ని సీడీలు, ఎన్ని యూట్యూబుల్లో అప్లోడ్ చేసి ఉంటామో. చనిపోయిన వాళ్ళు ఎవరైనా మన ద్వారా బతికినారు అనుకో, మనం బతుకము. ఎందుకని ఆ సంతోషాన్ని తబ్బిబ్బు అయిపోయి దేవుడు మన పక్షాన్ని ఇలాగ చేసినాడు. ఎక్కడికి వెళ్ళినా అదే వాక్యం ఇది చెప్పాయా, ఫ్యామిలీ ప్రేయర్ తీసుకో, నైట్ మీటింగ్ తీసుకో, పగల మీటింగ్ ఏది తీసుకున్నా కూడా ఇంక ఇదే స్టార్టింగ్లో దేవుడు నా పక్షం చేసిన అద్భుత కార్యాలు నేను వివరించలేని సమయం చాలదు. చెప్పాలంటే 5 రోజులు యూత్ క్యాంప్ అవుతుంది. పిలుస్తారా? అన్నీ అనవసరమైన మాటలు. కనుక పౌలు ఇక్కడ మనకు జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే యాకోబు విషయంలో గమనించాలి. పౌలు తన జీవితంలో అంత సాక్ష్యం కలిగిన దేవుడి కొరకు ఏది అవసరము, ఎంత అవసరము, ఎప్పుడు అవసరము, ఎక్కడ అవసరము, ఎట్లా అవసరం, ఇది మనం ఆత్మీయంగా ఎదిగినామని తెలియజేస్తుంది. దీనికి మించి మిగతావన్నీ మనం ఆత్మీయంగా ఎదగలేదు. చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, ఏవేవో వచ్చి మనకు చెప్తుంటారు, డాడీ మైక్ ఎట్లా పని చేస్తుంది, ఫోన్ ఎట్లా పని చేస్తుంది, వాచ్ ఎట్లా పని చేస్తుంది, ఈ వాచ్ నాకు కట్టవా, ఈ అద్దలు నాకు ఇవ్వా. ఇదంతా అనవసరం, ఎందుకంటే ఎదగలేరు పిల్లలుగా. మనం కూడా అలాగే చేస్తుంటాం. కనుక ప్రామిసెస్ అంటే మొదట వాగ్దానాలు అంటే నాట్ టు ఎక్స్ప్లెయిన్ బట్ టు ఎక్స్పీరియన్స్. వాగ్దానాలు వివరించడానికి కాదు కానీ అనుభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక ఆ సంవత్సరం అంతా గడిస్తే అప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితి కూడా మనల్ని తీసుకెళ్ళాడో మనం చెప్పటానికి, అనుభవపూర్వకంగా దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాగ్దానాల్లో ఒక్కటి ఇది, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. అంటే అర్థం ఏంటి? విడిచేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందే? నన్ను గణపరచువారు నేను గణపరచదును అని ఒక వాగ్దానం వచ్చింది అనుకో. దాని అర్థం ఏంటంటే నిన్ను గణహీనపరిచేవాళ్ళు ఎవరో ఉంటారు. మొదటి గణహీనత వస్తేనే ఘనత వస్తుంది. నేను నిన్ను అధికముగా హెచ్చించేదను అని వచ్చింది అనుకో. దాని అర్థం ఏంటి? ఎవరో హెచ్చింపు లేకుండా కిందకి దూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు అని అర్థం. ఆ పరిస్థితులన్నింటిలో ఏంటి ప్రభు? అసలు వాగ్దానం వచ్చిన దానికి ఆరంభంలోనే జనవరిలోని పాటు కొంతమందికి 180 డిగ్రీల ఆపోజిట్కి జరిగింటుంది. నేను చెప్పిన వాడు వాస్తవమేనా? మీకు వచ్చిన వాగ్దానానికి మీకు జరిగిన దానికి 180 డిగ్రీల ఆపోజిట్కి జరిగింటుంది. మీలో చాలామంది తెలివైన వాళ్ళు కనుక మీరు ఏం చేస్తారంటే మొదటి వారం వచ్చిన వాగ్దానం నీకు నచ్చలేదు అనుకో, మరలా వెళ్ళి 2వ వారం తీసుకుంటారు. అది నచ్చలేదు అనుకో, మరలా వెళ్ళి 3వ వారం ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లేం అనుకోకూడదు. ఇది బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా దేవుని వాగ్దానమే. యాకోబుకి దేవుడి వాగ్దానం ఇచ్చినాడు.
యాకోబు మన మాదిరి ప్రతి డిసెంబర్ 31 వాచ్నట్ సర్వీస్ చేసుకుని వాగ్దానం తీసుకోవటానికి లేదు. అలాగైతే 77 ఏళ్ళప్పుడు ఉన్నాడు, 147 సంవత్సరాలకు చనిపోయాడు అంటే దాదాపు 70 ఏళ్ళకి ఆయనకి 70 వాగ్దానాలు వచ్చిండల్లా. ఉన్నాయా? ఆదికాండం 28 నుండి ఆదికాండము 35 దాకా 70 వాగ్దానాలు యాకోబుకి దేవుడు ఇచ్చింది నాకు తెలిసి లేవు. మరి దానికంటే మనకి ఎక్కువే ఉన్నాయిగా. మరి దాన్ని బట్టి ఇంకా దేవుడు మన విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడని మనకి ఇట్టే అర్థమవుతుందిగా. కనుక ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, విడువను అని అంటే నిన్ను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారేంటి కనిపిస్తుందిగా. అమ్మగారు విడిచిపెట్టారు, నాన్న విడిచిపెట్టాడు, అన్న విడిచిపెట్టాడు, దాసులు విడిచిపెట్టారు, పనివారు విడిచిపెట్టారు, దేశమే విడిచిపెట్టింది. ఇప్పుడు దేశం కాని దేశానికి, తెలియని ప్రాంతానికి అంతకుముందు వాళ్ళ మేనమామ గారు ఊరికి ఎప్పుడు వెళ్ళినట్లు ఎరకలేదు. అదే వెళ్తున్నారు. అసలు వాళ్ళ మేనమామ గారు ఎట్లుంటారో కూడా ఆయనకు బహుశా పరిచయం లేదు. ఆయనకు పిల్లలు ఎట్లున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏం కథ కూడా ఆయనకు బ్యాక్గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, రైట్ గ్రౌండ్ ఏం తెలియదు. ఒకే ఒక గ్రౌండ్ మీద పోతున్నాడు, అండర్ గ్రౌండ్. కనుక అలాంటి పరిస్థితుల్లో అంత చీకటి తన ముందు ఆవరించినట్టున్న ఆయన వాగ్దానం మీద ఆధారపడి వెళ్ళినట్లు వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టాను. అసలు యాకోబు పేరేంటి? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? ఏమన్నా అంటే తిట్టుకుంటారు. నేనేదో అన్నాను, ఏమని అనంతపురం వాళ్ళు బాగా చెప్తారంటే మీలో కొంతమంది అన్నారంటే, ఏంటి మా పేరు మా అనంతపురం అని మా మీద పడ్డాడు ఆయన అని. మీ ఊరు కాదు, ఏ ఊరికి పోతే ఆ ఊరి పేరు చెప్తాం. గుంటూరుకి వెళ్ళామనుకో గుంటూరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటాం. విజయవాడ వెళ్ళామనుకో విజయవాడ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటాం. విశాఖ వెళ్ళామనుకో విశాఖ తెలివైన వాళ్ళు అంటాం. చెన్నై వెళ్ళామనుకో చాలా తెలివైన నల్లహారి. ఎక్కడికి వెళితే అక్కడ చెప్తుంటాం. దాన్ని మీరు లైట్కి తీసుకోవాలా, అంత తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు అంత తీసుకున్న అవసరం ఉందంటే ఆ పదం వాడడం అంతే. ఏముంది? మీకంటే ముందు నేను ఇక్కడ చదువుకున్న అనంతపూర్లో. నాకు మీకంటే ఎక్కువ విషయాల్లో అనంతపురం సంగతులు నాకు తెలుసు. మీకంటే నేను ఎక్కువ అనంతపురం మందిరం ద్వారా, సేవకుల ద్వారా మేలు ఆశీర్వాదం పొందా. సరేనా? సరే, ఇప్పుడు యాకోబు పేరేంటి? నేను చెప్పిన మాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అదేంటి బ్రదర్, ప్రశ్నలోనే జవాబు ఉంది కదా, మమ్మల్ని ఇంత అమాయకులు చేస్తారేంటి అని. యాకోబు పేరు అన్నా ఆయన్ని విచిత్రంగా చూస్తారు కదా. ఆయనకి ఇంతకుముందు తెలుసు, విన్నాడు, అందుకని చెప్తున్నాడు. యాకోబు పేరు ఏంటంటే ఏశావు. మీరు ఏశావని అంటున్నారేంటని వెనక్కి తిరిగి చూశారు విచిత్రంగా. ఆయనే చెప్పినాడు, చూడండి, మనం కాదు. చూడండి ఆదికాండం 8వ అధ్యాయం 27వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతా. ఆదికాండము 27వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతా, మీరు ఆలకించండి. జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 18 and 19. అతడు తన తండ్రి యొద్ద కంటే యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు యుద్ధకు వచ్చి, నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు కింద వచ్చిన చూడండి, వాక్యం చూడండి, చదువురాదా మీకు? ఇట్లా చేస్తారు. ఏమన్నా ఒక మాట అంటే అంత ముడుచుకొని పోతారు. మమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని అనుకుంటే ఇంకా ఎలాగుంటాను చెప్పండి. మేము ముందే టీచర్లు కనుక అన్నీ 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 అలవాటు అయిపోయింటారు. స్టూడెంట్స్ కూడా అట్లే ఇమ్యూన్ అయిపోయింటారు అనమాట. కింద చూడండి 19. అందుకు యాకోబు, నేను యాకోబునను నీ జ్యేష్ఠ కుమారుడను అని రాశాడా? ఏం పేరంటే యాకోబు పేరు? ఆయన చెప్పిన పేరే ఇది. ఇప్పుడు మరి వెనక్కి తిరిగి చూడండి, యాకోబు పేరేంటి? ఏశావని ఆయనే చెప్పుకున్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నీ పేరేంటి అని వాళ్ళ నాన్నగారు అనుమానం వచ్చి అడిగాడు. ఎందుకంటే ఏసేశ్వరం యాకోస్వరం వేరుగుంటుంది కదా. ఆ శరీరం అంతా పట్టుకొని చూశాడు, కానీ డిఫరెంట్గా కనిపించింది. మాటలు ఎలాగ చెప్తాడు అనుకుని అన్నాడు, ఏంట్రా నీ పేరేంటంటే పొరపాటు లేకుండా ఊరికే ఏసావని చెప్పి వదిలేకుండా ఏసావని అడ్జెక్టివ్ అంటే డబుల్ అడ్జెక్టివ్ చాలా పవర్ఫుల్ అని ఒకేసారి చెప్పేశాడు. ఏసావని జ్యేష్ఠ కుమారుడు. కానీ యాకోబు పేరేంటి? దేవుడు అందుకే ఆయన అడుగుతూ వచ్చినాడు. 32 ఆదికాండంలో మనం చూసినాం కదా, దేవుడు నీ పేరేమని యాకోబును
అడగగా. కానీ యాకోబు చెప్పలేదు నా పేరు ఇక్కడ యాకోబు అని. కానీ దేవుడే మార్చేసాడు. ఆయన సంగతి ఆయనకి బాగా తెలుసుగా. అంతకుముందు పైన మనకు కనిపిస్తున్నా నా పేరు యాకోబు అని ఆయన చెప్పినా ఇంతదాకా ఏసేవ్ అని చెప్పాడు వాళ్ళ నాన్నగారి దగ్గర. ఎందుకంటే వాళ్ళ ఆయనకి తెలియదు కనుక. దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పగలడా? దేవుడు నీ పేరేంటి యాకోబు అని అంటే నా పేరు ఏసేవన నీ జ్యేష్ఠ కుమారుడు అని దేవుడితో చెప్తాడా? చెప్పలేకపోయాడు. అందుకని దేవుడు తన జీవితాన్ని మార్చివేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు దేవుడు మన దగ్గర కూడా వస్తాడు. నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? పేరు పెట్టిన దేవుడికి పేరు తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడంటే ఇంతకుముందు ఈయన పేరు వేరేగా చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ పేరు అదే చెప్తాడా? మార్చిపోయి చెప్తాడా అని. దేవుడు తన జీవితంలో చెప్పిన మాట ప్రకారం నెరవేర్చడానికి యాకోబుని అంచెలంచెలుగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. కనుక ఏశావు యాకోబు అయ్యాడు. యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయ్యాడు. ఇశ్రాయేలు అంటే అర్థము మనకు పరిచయం. 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇశ్రాయేల్ అంటే 2 కింద రాశాడు. ఎవరు ఇశ్రాయేల్ అంటే? వన్ హూ రెజిల్స్ విత్ గాడ్. నిన్న ఆ రెజిలింగ్ గురించి మనం చూస్తున్నాం. అలాగే రాత్రిపూట మనం కూడా దేవుని సన్నిధిలో పోరాడితే మనం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ యొక్క అనుభవంలోనికి వస్తాం. ఈ సాయంకాలము 28వ అధ్యాయం 15వ వచనం ఆఖరి వరుసలో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఈ నిన్ను విడువను అనే మాట బైబిల్లో కనీసం 5 సార్లు రాయబడింది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపం చేస్తుంది. ఇక్కడ మొదటిసారికి ఇక్కడే వాడబడుతూ వచ్చింది ఈ మాట. ఆదికాండం 28:15లోనే నిన్ను ఏమాత్రమును లేదా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్న దానికి ఇది సింప్లిఫైడ్ ఫామ్, నిన్ను విడువను అని చెప్పాను. కనుక దీనికి మనం ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? ద మెసేజ్ ఆఫ్ పిలిగ్రిమేజ్. ఒక యాత్రికుడు. ఇప్పుడు యాకోబు ఎవరు? యాత్రికుడు. హారాన్ నుండి మన్నించండి బేర్షెబా నుండి హారాను వైపు వెళుతున్నాడు. ఈ యాత్రికునితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిన్ను విడువను. ఇప్పుడు కూడా మనం యాత్రలో ఉన్నాం. ఇది పరసంబంధమైన యాత్ర. మనమంతా పరదేశులము, యాత్రికులము. ఈ యాత్రలు వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడువను. బహుశా ఈ సంవత్సరంలో నిన్ను విడిచిపెట్టే సందర్భాలు కొన్ని వస్తాయేమో. ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, మందిరంలోనో విశ్వాసులు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, సువార్తికులు, ఎవరిలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయేమో. కానీ దేవుడు మనకి ఏ జ్ఞాపం చేస్తున్నాడంటే ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నిరాకరించినా, ఎవరు కాదన్నా నేను నిన్ను ఏమాత్రము విడువను. కనుక యాత్రలో మనకు దేవుడు విడవకుండా ఉంటే ఇంక అంతకంటే ఏం కావాలా? దేవుడు మనం విడవకుండా ఉండాలంటే కండిషన్ ఏంటి? నేను చెప్పిన మాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. వెరీ గుడ్. చాలా దగ్గరికి వచ్చారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? వెరీ గుడ్ సిస్టర్, చాలా బాగా చెప్పారు. ఐ అప్రిషియేట్ సో మచ్. ఆఖరి రోజు కూడా మీరు ఇంకా మేలుకొని ఉన్నారు, నిద్రపోకుండా ఉన్నారంటే ఎంత గ్రేట్. మనం దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఉండాలి. మనం దేవుని విడిచిపెట్టుకోకుండా, దేవుడు అన్నాడు కదా మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తా. మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. ఇదంతా మ్యూచువల్. కనుక దేవుణ్ణి మనం విడిచిపెట్టుకోకుండా ఉంటే దేవుడు మన విషయమై అలాంటి శ్రద్ధ తీసుకుంటాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సంవత్సరంలో రకరకాల పరిస్థితులన్నిటిలో ఏది ఏం కలిగినా దేవుని వాగ్దానము అవును ఆమెన్ అన్నట్లుగా దేవుడు నెరవేర్చేవాడని గుర్తించి ఆ ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడాలి. కనుక మనం యాత్రికులము. రకరకాల పరిస్థితులు కూడా దేవుడు తీసుకుని వెళ్ళొచ్చు. యాకోబు అక్కడికి ఉంటాడని ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తాడో కూడా ఆయనకి సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితులన్నీ మనకు కూడా జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ సంవత్సరము దాదాపు ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 15 రోజులు 16 రోజులు అయిపోయింది.
అంటే ఇంక దాదాపు 355 రోజులు లేదా 50 రోజులు మనం ఈ ప్రయాణం చేయాల. ఎక్కడికి వెళ్తామో, ఎటు జరుగుతుందో, ఏ చీకటో, ఏ అంధకారమో, ఏ మార్గమో, ఏ పరిస్థితి గుండా తెలియదో వెళ్తున్నామో మనకు తెలియదు. అందుకే యెహోషువలో అన్నాడు, చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 3, యెహోషువ 3:4. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 verse 4. యెహోషువ 3:4. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుబట్టి, మీరు వెళ్ళు త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదు. ఇంతకుముందు 2015 సంవత్సరం వెళ్ళిన మార్గంలోనే 2016 సంవత్సరం కూడా వెళతామనే గ్యారెంటీ మనకు లేదు. కనుక మీరు వెళ్ళు త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదు, మనం గుర్తుపట్టాలంటే గుర్తుపట్టించడానికి అవసరమైన దేవుడు మన దగ్గర ఉన్న. మీలో చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటారు కదా, ఇప్పుడు బేసిక్ మోడల్సే తక్కువైనాయి. అంత స్మార్ట్ ఫోన్సే, బిలీవర్స్ కూడా స్మార్ట్ అయిపోయినారు. బేసిక్ బిలీవర్స్ చాలా తక్కువ మంది అయిపోయారు, ఎందుకంటే బేసిక్ మోడల్స్ కూడా తక్కువ అయిపోయినాయి కదా, మార్కెట్లో రావట్లేదు. ఇప్పుడు స్మార్ట్ దాంట్లోన ఒక దారి నుండి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే గూగుల్ మనకు మ్యాప్ చూపిస్తుంది. ఆ మ్యాప్ ద్వారా కొన్నిసార్లు మనకు తెలియని మార్గం ఉంటే వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఆత్మ సంబంధమైన జీవితంలో బైబిలే మనకి ఈ గూగుల్ మ్యాప్ మాదిరి నడిపిస్తుంది. ఇదే డైరెక్షన్. మీలో కొంతమందికి తెలుసు, మనం ఏ డైరెక్షన్లో ఎక్కడున్నామనేది ఇండికేట్ చేస్తుంది ఒక జీపీఎస్. జీపీఎస్ అనే పదం విన్నారా మీరు? దేవుని వాక్యమే జీపీఎస్. జీపీఎస్ అంటే తెలీదా? తెలుసు మీ అందరికీ, ఇక్కడంతా టాప్ బ్రెయిన్స్ కదా ఉండేది. జీపీఎస్ గ్లోబల్ తెలీదా? పొజిషనింగ్ సిస్టమ్ అంట. అంటే జీపీఎస్ను వాడితే మనం ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్స్లో ఉన్నామో ఎక్కడున్నామో ఈజీగా తెలిసిపోద్ది. ఇది సాధారణంగా హై సెక్యూరిటీ పోలీసులు ఎల్ఓసి దగ్గర ఉండేవాళ్ళు వాడుతుంటారు, శత్రువులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని. ఈ లోక యాత్రలో మనం సాగిపోవటానికి దేవుడు మనకి జీపీఎస్ లాంటి బైబిల్ని ఇచ్చినాడు, అలాగే గూగుల్ మ్యాప్ లాంటి బైబిల్ని ఇచ్చినాడు. ఈ బైబిల్ ద్వారానే మన మార్గము ముందు ఎలాగుందో చూసుకోవటానికి అవకాశం ఉంది. అందుకనే మనం ప్రయాణం అయిపోవాలి, మనం ఆగిపోకూడదు. నేను ఇక్కడే ఉంటానులే, ఇంక అంత దూరం వెళ్ళలేను, నన్ను వేరే వాళ్ళు విడిచిపెట్టడం ఏంటి, మళ్ళీ నువ్వు పట్టుకోవడం ఏంటి, ఇవన్నీ ఎందుకులే, అక్కడుంటే కుదరదా ఏంటి అని అనుకుంటే అక్కడే ఉండిపోతాం. కానీ దేవుడు సిద్ధపరిచిన స్థలంలోనికి రావాలి కదా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. కనుక యాకోబు ఇప్పుడు ఏం చేయాలా? 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35, జెనసిస్ చాప్టర్ 35 verse 5. ఆదికాండం 35:5. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టల మీద ఉండెను గనక వారి యాకోబు కుమారులు వారు ఏం చేయాలా? వారు అక్కడే ఆగినప్పుడు అని రాయలేదు, ఇక్కడ ప్రయాణమైపోవాల. ఈ సంవత్సరం మనకు ఒక ప్రయాణము. ఈ ప్రయాణంలో ఇప్పటికి 16 రోజులు అయిపోయినాయి, ఇంకా చాలా రోజులు మనం ప్రయాణం చేయాల. ఈ ప్రయాణం అయిపోతున్నప్పుడు మన చుట్టూన్న వారికి దేవుని భయము దేవుడు కలిగించాలని కోరుతున్నాడు. తద్వారా ఆయన మనల్ని ఎలా కాపాడి భద్రపరిచేవాడో మనం గుర్తించవచ్చు. కనుక మొదటిది ఏంటంటే మెసేజ్ ఆఫ్ ఎ పిలిగ్రిమేజ్, యాత్రికుని యొక్క వర్తమానం. తిరిగి ఈ మాట రాయబడిన రెండో స్థలం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం. డిట్రానమీ చాప్టర్ 31 verse 6. ద్వితీయోపదేశకాండం 31:6. ద్వితీయోపదేశకాండం 31:6. డిట్రానమీ చాప్టర్ 31 verse 6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడు విడవాడు అనే ఒక మాటకి ఇప్పుడు కొద్దిగా మీనింగ్ పోను పెరిగిపోతుంది. ఇది యాంప్లిఫికేషన్ అంటాం. అంటే ఆదికాండం కామెంటరీకి ద్వితీయోపదేశ కామెంటరీకి కొంత ఇంకా అదనపు సంగతులు చేర్చబడుతూ వచ్చినాయి. నిన్ను విడవను అనే మాటకి ఇక్కడ ఏం చేర్చబడింది? ఎడబాయను, విడువను, ఎడబాయను. ఇది దేవుడు
మోషే ఇశ్రాయేలు విషయమై చెప్పిన మాటగా మనకిట్టే అర్థమవుతుంది. ద్వితీయోపదేశము అంటే ద్వితీయ ప్లస్ ఉపదేశము. ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశము చేయుట. మొదటిసారి ఉపదేశం ఏమైంది మరి? మొదటిసారి చేసిన ఉపదేశం వినలేదేమో, లేదా విన్నా కొంతమంది ఆ ప్రకారం జీవించాలని ఇష్టపడలేదేమో. అందుకే రెండవసారి దేవుడు వారికి ఉపదేశం చేసి వారితో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, నేను నిన్ను విడవను ఎడబాయ్. ఇశ్రాయేలు జనాంగం వీళ్ళు ఒక్కడుగా వచ్చి చూడండి, మీరు ఎప్పుడైనా ఊహించగలరు, ఒక సామాన్యమైన మానవుడిగా అలాగ బయటకు వచ్చేసి 12 మంది కుమారులు కానీ ఆ 12 మంది 12 గోత్రికులై వారు లెక్కకు విస్తరించినట్లు, అనగా సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువుల వల్లే, ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్లే విస్తరించేటట్లు చేస్తారని ఎవరు ఊహించినారు? అందుకే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఈ యాకోబు యొక్క ఆశీర్వాదం అమూల్యము. అందుకే ఈ దినాన్ని ప్రపంచంలో ఇప్పటికీ మనుషుని పేరు మీద ఉన్న ఒకే ఒక దేశం బహుశా ఇజ్రాయేల్ అయి ఉండొచ్చు. ఆ ఇజ్రాయేల్ దేశానికి 1947లో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు అప్పటి నుండి ఇప్పటిదాకా దాదాపు 10 దేశాలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి, శత్రు దేశాలు. వాళ్ళందరితో పోరాడుతూనే ఉన్నారు. మన చుట్టూ ఒకే ఒక దేశమే, పాకిస్తానే. దాంతో పోట్లాడటానికే తల ప్రాణం తోక్కొస్తుంది. స్టేట్మెంట్లు మాత్రం మస్తుగా ఇస్తూనే ఉంటాం పేపర్లో, టీవీల్లో. కానీ కార్యక్రమాల్లో బహుశా చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇశ్రాయేల్ చాలా చిన్న దేశం, మన రాయలసీమ అంతా కూడా ఉండదు. రాయలసీమ అంతా కూడా ఉండని దేశం, చుట్టూ 10 అరబ్ దేశాలు ఉంటే వారందరినీ ఢీకొనడానికి ఎలాగ సాధ్యం? దేవుడు ఇశ్రాయేల్తో చేసిన మనవి, యాకోబుతో చేసిన, నేను నిన్ను విడిచిపెట్టిన అంటే ఎప్పుడో యాకోబు సంగతి అయిపోయిందని అనుకోకూడదు. యాకోబు యొక్క సీడ్, జనము ఇప్పుడున్న వాళ్ళే కనిపిస్తున్నారు. అందుకనే మీకు ఒక కథ చెప్తా. ఏదో మీకు కథలు చెప్పకపోతే నిద్ర వచ్చేటట్లుంది. ఇది యాక్చువల్ కథ కాదు, వాస్తవంగా జరిగింది. ఇది 1947లో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా వారికి సైన్యము అవన్నీ సిద్ధపాటు కాలేదు కనుక చుట్టుపక్కల ఉన్న కొంతమంది అరబ్ దేశాలు వారి మీదకి ఎలాగైనా దండెత్తి వారిని లోవర్చుకోవాలని ప్రయత్నం చేసి చుట్టుపక్కల దేశాలు కొంతమంది ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి రావడానికి వచ్చినాయి. అప్పుడు ఇంకా వారికి ప్రభుత్వం స్థిరమైంది, ఇజ్రాయెల్కి లేదు కనుక ఏం చేయాలో, బెంబేలు ఎత్తిపోతారేమో, ఖచ్చితంగా లోబడిపోతారని పొరుగు దేశాల వాళ్ళు అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీల యొక్క భాగ్యం ఎంత గొప్పది. యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు విడువనని దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి ఇది నెరవేరాలి కదా. ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడేం జరగదు అనుకోవటానికి లేదు. ఇప్పటికి కూడా దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఇశ్రాయేలీలు క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు. అంటే తప్ప? ఇప్పుడు జరిగింది ఏంటంటే, శత్రువులు దాడి చేస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే ఇశ్రాయేల్ ప్రధానమంత్రి ఏం చేశాడంటే, కొంతమంది యవనస్తులందరినీ, ఒక 1000 మంది యవనస్తులందరినీ సమకూర్చి 1000 మందిని 3 భాగాలుగా చేశాడు. 300 మంది, ఆ తర్వాత చివరిలో 400 మంది లేదా 100 మంది స్పేర్ని పెట్టేసి మీరు వెళ్ళి దాడి చేయాలి. ఎలాగ దాడి చేయాలా? ఏముందని దాడి చేయడానికి? AK-47 ఉందా, లేదా హైడ్రోజన్ బాంబు ఉందా, ఆటం బాంబు ఉందా, కత్తులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, అలాగ దాడి చేయాలా? దాడి చేయడం కుదరదుగా. ఉన్నట్టుండి వెళ్ళి యుద్ధం చేయాలంటే వాళ్ళు చేస్తారు. ఉన్నట్టుండి ప్రార్థనకు రావాలంటేనే మనకి ఇంత కష్టంగా ఉంటే వెళ్ళి చేయాలంటే ఎలాగ చేస్తారు? అందుకే మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఇంట్లో ఒక మగ పిల్లవాడు పుడితే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పిల్లవాడు మిలిటరీలో పని చేయాల్సిందే. ఇట్స్ ఎ లా, నాట్ ఆప్షన్. మన భారతదేశంలోనైతే మిలిటరీకి పోయేవాళ్ళు పోవచ్చు, గాలికి తిరిగేవాళ్ళు గాలికి తిరగవచ్చు. ఇజ్రాయెల్ దేశంలో అట్ట కాదు. ఒక మగపిల్లవాడు ఇంట్లో పుట్టితే ఆ పిల్లవాడు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కుంటోడు, చెవిటోడు, గుడ్డోడు, కుష్ఠరోగి ఇంకా డాష్ కాకపోతే ఆరోగ్యకరంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలా? ఖచ్చితంగా సైన్యంలో వెళ్ళి కొంతకాలం పని చేయాలి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పని చేసిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యోగం చేయొచ్చు. అది ఇప్పటికి మ్యాండేటరీ. అప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, వాళ్ళందరిని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, మీరు అంతా మోటార్ బైకులు తెచ్చుకోండి మీవే అని చెప్పినారు. మోటార్ బైకులు తెచ్చుకున్నారు. అందరు సైలెన్సర్ ఊడిదేయండి అన్నారు. 300 మంది ఒక దగ్గర ఉంటే సైలెన్సర్ తీసేశారు. 300 మందిని అంతా ఒక దగ్గర నిలబెట్టారు. ఒక ఉత్తరం అనుకో, ఇంకా 300 మంది దక్షిణం, ఇంకా 300 మంది తూర్పు, ఇలాగ అన్ని వైపులు నిలబెట్టేసి మేము చెప్పినప్పుడు మేము శబ్దం చేసిన వెంటనే మీరు చేయాల్సిన పని చేయాలా? ఏం లేదు, బండి స్టార్ట్ చేసుకొని సైలెన్సర్ తీసేసుకొని బర్రని ఇదేముడు బరుగుతుంది, బైపాస్ రోడ్లో పోవాలా. ఒక్కసారిగా స్టార్ట్
అని వెంటనే ఒకవైపున ఉత్తరం దగ్గర ఉన్న 300 మంది సైలెన్సర్ తీసేసి బైకులు స్టార్ట్ చేసి ఫుల్ యాక్సిలరేటర్ 100% రైజ్ చేయాలి. ఆ శబ్దానికి చెవులు చిల్లలు పడిపోతాయి. సైలెన్సర్ తీస్తే ఎట్లుంటుందో వెళ్ళిన తర్వాత ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పినానని ట్రై చేసి బండి పాడైపోయింది అనుకో, మీ అమ్మగారు నాన్నగారు తిట్టే బ్రదర్ వచ్చి వాక్యం చెప్పమంటే ఇట్లాంటి చెప్తున్నాడు ఏంటి మా పిల్లలకి. చెవులు చిల్లలు పడతాయి. అలాగే చిల్లు పడేటట్లు ఒకవైపు ఉత్తరం వైపు నుండి, దక్షిణ వైపు నుండి, తూర్పు వైపు నుండి వస్తే ఇంకేం చేయాలో తోచక శత్రువులు ఏమనుకున్నారు, రే బాంబులు ఎక్కడ తెచ్చేసి వేసేసారా, మొత్తానికి మనల్ని వదిలేసి మన దేశాల మీద పడిపోయినట్టున్నారు, కనుక మనం బతికినా సచ్చినా ఏమైనా పర్వాలేదు, మన దేశానికి మనం పరిగెత్తిపోదాం పదం, మన దేశాన్ని మనం కాపాడుకుందామని చుట్టుపక్కల ఉన్న పొరుగు శత్రు దేశాల నుండి ఇజ్రాయెల్ మీదకి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళంతా తిరిగి వాళ్ళ దేశాలకు పరుగులు తీశారు. ఇక వీళ్ళంతా బైబస్ రోడ్లు అంతా రాయలసీమ చుట్టండి ఎంత ఉంది, తిరిగేసి వస్తారు ఈజీగా 1 గంట 2 గంటల్లోకి ఆ స్పీడ్లో అంతా తిరిగేసి వచ్చినారు. ఎక్కడున్నారు శత్రువులు? ఎక్కడలేరు, ఎక్కడో పోయి దాక్కుని ఉన్నారు. ఆ దినాన వారు చేరి వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎక్కడా అని ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత వారు సైన్యాన్ని విస్తరింపజేసుకున్నారు. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి యుద్ధంలో కత్తి లేకుండా, ఖడ్గం లేకుండా, బాంబు లేకుండా సామాన్యమైన మానవ పద్ధతిలోనే దేవుడు విజయం కలిగించింది. ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ దేశానికి విజయం లేదు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అందుకే ఆయన అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, అబ్రహామును కాపాడువాడు, ఇస్సాకును కాపాడువాడు, మోషేను కాపాడువాడు. ఈ పదాలు అక్కడ వాడలేదు. ఏ పదం వాడినాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కనుదృష్టి దాని మీద ఉంది. కనుక ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యకారాలు చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ పక్షాన ఎంత కార్యములు జరిగిస్తూ వారిని కాపాడుతూ తన శేషం కొరకై సిద్ధపరుస్తున్నాడు. మనకిట్టే అర్థమవుతుందన్న సంగతి కూడా మనకు పరిచయమే. నేను నిన్ను విడువను అనే ఇంతదాకా మనం 2 చూసినాం. మొదటిదేంటి? మెసేజ్ ఆఫ్ ఏ పిలిగ్రిమేజ్ లేదా పిలిగ్రిమ్, ఒక యాత్రికుని వర్తమానం. రెండవది ఏంటి? మెసేజ్ ఆఫ్ ఏ పొజిషన్, ఇన్హారిటెన్స్, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని వారు పొందబోయేటప్పుడు దేవుడు వారిని ఎలాగ సిద్ధపరిచి ఆ స్వాస్థ్యంలోకి నడిపించినాడు అనేది ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. మూడవది యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 6. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 6. యెహోషువ 1:6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. నిన్ను విడువను అని ఒక సింపుల్ ప్రేజ్తో ఆది కాండంలో ఆరంభించి ఇప్పుడు తర్వాత ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తాడు. ఎడబాయను 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 అని. యెహోషువ దగ్గరికి వచ్చినా కూడా దేవుడు ఆయన అలాగ బలపరిచి ప్రోత్సహిస్తున్నాడు అన్న సంగతి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దిస్ మెసేజ్ ఆఫ్ ద పవర్. యెహోషువ చుట్టూ చాలా రకాలైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ యెహోషువ జయించాలంటే దేవుని యొక్క భద్రత, కాపుదల ఎంతో అవసరం. కనుక మన చుట్టూ ఈ సంవత్సరం భవిష్యత్తు చాలా పరిస్థితులు ఉండొచ్చు. ఏం పరిస్థితులు ఉన్నా మనకు తెలియదు. అంత మాత్రాన మనం పరిస్థితులను చూసి పారిపోవటానికి కుదరదు. మనం అక్కడుండి పోరాడాల్సిందే. యుద్ధం యెహోవాదే. అనంతపురం జిల్లా వాగ్దానం నెహెమ్యా 4:19-20 ప్రకారము యుద్ధం చేసే దేవుడే. యెహోషువ యుద్ధం చేస్తాడు అని వాళ్ళకి తెలుసు. ఎవరికని తెలుసా? యెహోషువ సైన్యాధిపత? ఆవలించొద్దండి అమ్మా, నాకు తెలుసు మీరు 5 రోజుల నుండి ఇక్కడ కూర్చొని ఉండగలిగినారు. ఇట్లా అంటేనే మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. కానీ అన్న లేవు, ఏం చేస్తాం? యూత్ క్యాంపు కాన్వకేషన్ రియలీ టఫ్. మరీ ముఖ్యంగా మన దాంట్లో చాలా టఫ్. ఎందుకంటే ఉదయం 6-7 గంటల నుండి 5 గంటలకు కదా వేకప్ బెల్. వేకప్తో నుండి రాత్రి పడుకునేదాకా లైట్స్ ఆఫ్ 10 దాకా విసిగించి 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 ఎన్నాడు విసిగించిన వ్యక్తి కూడా విసిగిస్తుంటాడు. మీరు కనుక భరిస్తున్నారు కదా, ఇక మీకు పరలోకంలో చాలా గొప్ప బహుమానం ఉంది. ఇక్కడ ఈ భాగానికి వస్తే యెహోషువ యుద్ధం చేసడానికి ఎక్కడ నేర్చుకున్నాడు?
యెహోషువ గుడారం దగ్గర మోషే దగ్గర ఉన్నాడు కదా. మోషే ఆ గుడారం దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారని పాలానికి వలపటి వెళ్ళి ఆయన కూడా గుడారం వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు. అవసరాన్ని బట్టి ఎవరన్నా వస్తే మాట్లాడవచ్చు అని. అక్కడ యెహోషువ వెళ్ళాడు. మోషే ఏ సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు యెహోషువ గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడు. అని గుడారం దగ్గర కూర్చున్నానే ఉన్నపాటిన అమాలేకీలు వస్తున్నారా, నువ్వు వెళ్ళి యుద్ధం చేయపో అంటే యుద్ధం చేస్తాడా? ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, ఎవరో తెచ్చి AK-47 మనకి ఇచ్చిదిగో పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయంటే పోతామా? సరే, వెళ్ళకపోయిన AK-47 ఎట్లా ఆపరేట్ చేసేదన్నా మనకు తెలుసా? AK-47 ఎట్లా ఆపరేట్ చేసేది మనకు తెలుసు, ఎట్లా హ్యాండిల్ చేసేదే తెలియదు, ఎట్లా దాన్ని పట్టుకునేదే తెలియదు. ఆయుధాలు చాలా ప్రమాదం, మీలో చాలామందికి తెలుసు కదా. ఈ మధ్యలో ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఈ ప్రాంతానికి వచ్చినాడు. ఈ ప్రాంతానికి వస్తే ఆయన ఏదో నీళ్లు చూస్తామని కాలువలో కొంగిపోతూ ఉంటే ఆయన నీళ్ళలోకి పడిపోతాడేమో అని ఆయన పక్కనున్న గన్ మెన్ ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ గన్ మెన్ ఎలాంటి తీసుకున్న గన్ను నీళ్ళలో పడి కొట్టుకుపోయింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే మంత్రిని కాపాడటాన్ని బట్టి ఈయనకి బహుమానం ఇవ్వకుండా గన్ మ్యాన్ ఉద్యోగమే బీకేశారు గన్ను పోయిందని. అది కేర్ఫుల్గా ఉంచుకోకపోతేనే ఇంత పనిష్మెంట్ ఉంటే ఇంకా దాన్ని వాడుకునే దానికి ఇంకెలాగైద్ది? మరి యెహోషువకి ఎలాగొచ్చినాడు? బహుశా నేను అనుకుంటా యెహోషువ ఐగుప్తులో పుట్టిన తర్వాత కొంతకాలం ఐగుప్తు ఆర్మీలో పనిచేశాడేమో. మోషే ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు కదా. కనుక యెహోషువ కూడా బహుశా ఐగుప్తులో ఎలా యుద్ధం చేయాలా, గుర్రపు స్వారీ లాంటిది నేర్చుకున్నాడేమో, విల్ లాంటివి నేర్చుకున్నాడేమో, ఖడ్గం ఎలాగ వాడేది నేర్చుకున్నాడేమో, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాడేమో. ఒక దినం వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడు వారిని సిద్ధపరిచి రామశేషులో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటికి తీసుకురావాలని సంకల్పించినాడు, ఆ రోజు బహుశా ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ రామశేషులో యెహోషువ ఇంటికి మొదటివాడు, జ్యేష్ఠ కుమారుడు కనుక బహుశా యెహోషువ అక్కడి నుండి నేరుగా బయలుదేరి వచ్చినాడు కనుకనే ఇప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం అమాలేకీలు వచ్చిన వెంటనే అదే ఇశ్రాయేలీయులకు మొదటి యుద్ధానికి ఎలాంటి వాళ్ళని పంపిస్తారు? ఓడిపోయిన వాళ్ళని పంపిస్తారా? ఎంతో మోషే పంపించినాడంటే ఎంతో నమ్మకం ఉంటేనే పంపిస్తా. ఒక వ్యక్తిని పంపిస్తున్నాడంటే ఎంతో నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద 6 లక్షల కాల్బలం యొక్క జీవితం ఆధారపడింది. అలాంటి ప్రజలందరి యొక్క రక్తాన్ని చేత పట్టుకుని యెహోషువ అమాలేకీల మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడంటే యెహోషువ యుద్ధ సామర్థ్యం ఎంత దొడ్డది. ఇలాంటి వాడికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విడవను ఎడబాయను. లోకంలో ఈ భౌతికమైన యుద్ధాల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి దుర్గములను పడద్రోసే గొప్ప ఆత్మ సంబంధమైనవి. ఆ ఆత్మ సంబంధమైన వాటి ద్వారా యెహోషువ వలె మనం ఈ యాత్రలో ముందుకు సాగిపోవాలి. బహుశా మన మీద ఆధారపడేవాళ్ళు కొంతమంది ఉన్నారేమో, ఇంట్లో, క్లాసులో, రూమ్లో, హాస్టల్లో, వీధిలో, చుట్టుపక్కల సంఘాల్లో. బట్ వారందరి పక్షాన దేవుని సన్నిధిలో మనము నిలువబడి దేవుని పక్షాన యుద్ధం చేయవలసిన పరిస్థితి బహుశా వస్తుందేమో. ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు చేసే వాగ్దానం ఏంటి? నేను నిన్ను విడువను. మెసేజ్ ఆఫ్ పవర్, దేవుని యొక్క శక్తి. యెహోషువ ఒక్క హాయితో తప్ప నాకు తెలిసి ఇంకెక్కడ ఓడిపోలేదు. అది కూడా కొంతమంది లాబీ ఉంటారు, ప్రతి ఒక్కరి చుట్టూ లాబీ ఉంటుంది. ఆ లాబీ మిస్గైడ్ చేస్తుంది. ఆ మిస్గైడ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది యెహోషువ కూడా. హాయిగా అంతమంది ఎందుకు లేరన్నా, కొంతమంది పోతే సరిపోదా అన్న. వీళ్ళు పెద్దోళ్ళు ఏం చేస్తారంటే స్మాల్ మిస్టేక్స్ చేస్తారు. దట్ విల్ బి బిగ్ బ్లండర్. ఆ చిన్న పొరపాట్లు ఏంటంటే పెద్ద. యెహోషువ ఏం చేశాడు? ఆ లాభే మాట నమ్మినాడు. అంతేనంటావా? తక్కువ మంది పోతే సరిపోద్దన్నా ఎరుకు లాంటి దాన్ని ఊరికే ఫ్లాట్ చేసేసారు. మీరు ఏంటి తమాషా అనుకున్నారా? మీరంటే వేరే వాళ్ళకి మీ సంగతి తెలియదు, కానీ నాకు దగ్గరుండి చూస్తున్నానుగా, మీరు ఎంత గొప్పోళ్ళు. కనుక అంత ఎరుకుకే మనం అంతా వెళ్ళాము, ఇంక హాయి దగ్గరికి ఇంకెందుకు అని అంటే యెహోషువ వాళ్ళ మాట నమ్మినాడు. పాపం జీవితంలో మొదటిసారి పొరపాటు, మొదటిసారి అపజయం వచ్చిన తర్వాత యెహోషువకి ఎంత బాధ వేసిందంటే, ఎప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయితే చాలా బాధ వేస్తుంది కదా. ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాళ్ళు పాస్ అయినా కూడా చాలా బాధ వేస్తుంది. నేను చెప్పిన వాడు మీకు అర్థమైందా? ఎప్పుడు ఫెయిల్ కాని వ్యక్తి ఒక పేపర్లో ఫెయిల్ అయితే చాలా బాధ వేస్తుంది. నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు, కానీ నాకు 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినాయి. నాకంటే ఏం చదువురాని వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనేది నాకంటే మీకు బాగా తెలుసు. నేను బాగా రాసిన, కానీ నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. తక్కువ మార్కులు వస్తుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత తక్కువ మార్కులు వచ్చినాయని తెలిసి నేను ఏడుస్తున్నా. ఇంట్లో ఏడుస్తుంటే నన్ను ఆదరించడానికి మా ఇంట్లో వాళ్ళు, పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరిని తీసుకొని వచ్చినారో తెలుసా? మా ఊర్లో 5-6 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయినాయని తీసుకొని వచ్చినారా. ఆయన వచ్చి నన్ను ఆదరిస్తున్నాడు, తమ్ముడు నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, నేను ఏడవట్లేదు, నీకు ఎలాగ ఏడిపోస్తుంది అని.
ఆయన ఇప్పటికీ నాకు తెలిసి 10th క్లాస్ అనుకుంటా, ఆయన తాతగారు కూడా అయ్యాడు. అలాంటి వాళ్ళ ద్వారా ఆదరణ తీసుకుంటే నేను కూడా అక్కడే ఉండింటా. అనేక సార్లు బహుశా మనకి ఇలాంటివి జరుగుతుంటుంది. యెహోషువ ఎంత బాధపడ్డాడంటే పాపం తల మోకాళ్ళ దగ్గర పెట్టుకొని, నాకు అవమానమా, నాలంటోడు ఓడిపోవడమా, నాలంటోడు వెనక్కిపోవడమా, నాలంటోడికి జరగడమా. మొదటి అధ్యాయంలో దేవుడు అన్నాడు కదా, భయపడొద్దు, జడి వద్దు, నేను నిన్ను విడవను ఎడబాయనని సెలవిచ్చినాడు. మోషేకి తోడైనట్లు నేను తోడై ఉంటాను, మోషే వల్లే నేను నీకు సహాయం చేస్తాను, ఎవడు నీ ఎదుట నిలువ జాలడు. అంతే, ఇవన్నీ మొదటి అధ్యాయంలో వాగ్దానం చేశాడు కదా. ఇంత చిన్న పట్టణంలో నాకు ఇలాంటిది జరిగిందా? చాలా బాధపడిపోయాడు, కుమిలిపోయాడు అనుకుంటా. అప్పుడు బహుశా ఆయన చుట్టూ లావెంత ఏం చేసింటుంది, ఇప్పుడు దిక్కల ముక్కలు అయిపోతారు, లావెంత దగ్గరికి రారు. ఎందుకని వాళ్ళ ద్వారా కదా జరిగేది. వాళ్ళు పొరపాటుగా ఎక్కడో ఉంటారు, ఏంటి కనిపించలేదు, చాలా పని ఉందన్నా, అందుకే. ఇంకా లాభేలు నమ్మకూడదు. ఇప్పుడు కొద్దిసేపు అయిపోయిన తర్వాత లాభీలు అందరూ ఎవరు రాకపోతే దేవుడే యెహోషువ దగ్గరికి వచ్చినాడు. యెహోషువ, ఇంకెంతకాలం తల నేల మోపుతావు, ఇంకెంతకాలం ఏడుస్తావు? ఆ మాట యెహోషువను బాగా తాకినట్టుంది అనుకుంటా. యెహోషువ, ఎంతకాలం ఇలాగే చూస్తుంటావు, లేచి నిలబడు. ఒక్కసారి యెహోషువ లేచాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసినట్లు మనం వాక్యంలో చూడం. అందుకే చివరికి 24 అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. బహుశా వాక్యము గోవాల్ టెక్స్ట్గా స్టిక్కర్గా లేని ఇల్లు క్రైస్తవ లోకంలో లేదంటే తప్పు కాదేమో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మెసేజ్. వాక్యం యొక్క శక్తి. ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు. 4 చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథమా, మొదటి గ్రంథం 28వ అధ్యాయం. 1 Chronicles chapter 28 verse 20. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనము, భయపడకుండము, వెరవకుండము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పనెంత నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువను అనే మాట బహుశా నాకు తెలిసి బైబిల్ ఇది 4వసారి ఇక్కడ కనిపిస్తుంది. దావీదు సొలొమోనుతో చెప్పిన మాట. సొలొమోను చాలా జ్ఞానవంతుడు, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు. దేవుడే పాత నిబంధన అంతట్లో నాకు తెలిసి దేవుడు సొలొమోన్ని అడిగాడు అనుకుంటే ఈ మాట, నీకేం కావాలో చెప్పు అని. దేవుడు మనల్ని ఎప్పుడైనా అట్లా అడిగాడా, నీకేం కావాలో చెప్పు అని? నాకు తెలిసి ఎవరిని అడిగినట్లు గుర్తుండదు, ఎందుకంటే మన సంగతి ఆయనకు బాగా తెలుసు కదా, కనుక అడగడు. మనమే ఆయన దగ్గరికి వెళ్తుంటా, ఎందుకంటే మనకు అన్ని భౌతికమైనవి ఉంటాయి. సొలొమోను స్థానంలో బహుశా మనమే ఉంటే ఏం కావాలో నీకు చెప్పంటే ఏమేమి అడిగింటామో తెలియదు. కానీ సొలొమోను అన్నాడు, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము అవసరం, వివేచన నాకు అవసరం. దీనిని బట్టి దేవుడు అన్నాడు, నీవు జ్ఞాన వివేచనలో కోరావు కనుక వాటికంటే ఇంకా అవసరమైన ఆస్తి లాంటిది నేను నీకు అనుగ్రహిస్తా. కనుక సొలొమోను చాలా గొప్పవాడయ్యాడు, చాలా తెలివైన వాడయ్యాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో సొలొమోను మించిన జ్ఞాని లేడంటే తప్పు కాదేమో. సొలొమోను ఈ దినాల్లో అంటే నోబెల్ ప్రైజులన్నీ ఆయనవే. కానీ ఈ దినాల్లో సొలొమోను లేడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను మందిరం కట్టబడిన సంగతి కంటే ఇప్పుడు గొప్పగా మందిరం కట్టేవాడు. మత్తయి సువార్త 16లో మనం చూస్తాం కదా, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువ నేరవు. కనుక సొలొమోను కట్టిన మందిరము రకరకాల దాళ్ళకు గురైపోయింది, కానీ యేసు ప్రభు కట్టే ఈ సంఘము, ఈ ఆత్మ సంబంధమైన మందిరము సాతాను రకరకాలుగా దాడి చేసిన ఇది నిలుస్తుంది. సదాకాలమైన ఆ పెళ్లి కుమార్తెను తన కొరకై సిద్ధపరచుకుంటాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. సొలొమోను ఇంత తెలివైన వాడికి కూడా భయం ఉందా? దావీదు లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నోడికి, అంటే దావీదు వాళ్ళ నాన్నగారు కదా, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ నాన్న స్థలం ఏర్పాటు చేసినాడు, సామాగ్రి ఏర్పాటు చేసినాడు, అన్నీ రెడీ చేశాడు. నువ్వు కట్టేది ఒకటే, దానికి ఇంత కష్టమా? స్థలం చూసేది ఉంటే అవును మనం స్థలం చూసుకోవాలా, కష్టం అనుకోవచ్చు. సామాగ్రి అవసరం అంటే అవును సామాగ్రి అవసరం కదా, ఎంత అవసరం అని. దావీదు స్థలము చూసేసాడు,
సామగ్రి చూసేసాడు, అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు. సొలొమోను ఊరికే కట్టడం మాత్రమే. ఆ కట్టే పని కొరకు దేవుడు ఆ సొలొమోను యొక్క జ్ఞానాన్ని వాడుకుంటూ వచ్చినాడు. ఇది కొత్త నిబంధనలో యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు కడుతున్న దేవుని మందిరానికి పోలికన్న సంగతి మనం మర్చిపోకూడదు. సొలొమోను ఎంత తెలివైన వాడు. ఆయన బుద్ధిహీనతలో మన బుద్ధి ఎక్కడా తూగదనుకుంటాం. బుద్ధిహీనత లేదు, మనం అర్థం చేసుకోవటానికి మనందరికి బుద్ధి ఉందనుకుంటే. ఈ మాట అర్థమైందా మీకు? అర్థమవుతుందా నా తెలుగు మీకు? మనందరికీ బుద్ధి ఉంది అని అనుకుంటే, సొలొమోనుకి బుద్ధిహీనత ఉంది అని అనుకుంటే, మనందరి బుద్ధి త్రాసులో ఒకవైపు ఉంచితే, సొలొమోను బుద్ధిహీనత అంతా ఒకవైపు ఉంచితే, సొలొమోను బుద్ధిహీనత ఇంకెక్కువ వస్తుంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు అంటాడు, మనుషుని యొక్క జ్ఞానం దేవుని యొక్క బుద్ధిహీనత కంటే అల్పమైనది. దేవుడికి బుద్ధిహీనత ఉందా? లేదు. కానీ మనం అర్థం చేసుకోవటానికి అపోస్తలుడైన పౌలు అలాగ రాస్తూ వచ్చినాడు. ఈ జ్ఞానం కలిగిన వాడు ఆ దినాల్లో ఇట్లాంటివి ఏం లేదు కదా, ఎలా కాపాడినాడు? మీరు ఊహించండి, చూడండి, ఒక ఇద్దరు స్త్రీలు పోట్లాడు ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చినారు. నేను కన్నా మా ఇద్దరు నాకు కావాలని పోట్లాడాడు. మనమైతే ఏం చేసింటాం ఈ దినాల్లో? ఏం చేసింటారు? ఇక్కడ సైంటిస్టులు కొంతమంది ఉన్నారు కదా, డిఎన్ఏ టెస్టులు చేయించండి అంటారు. డిఎన్ఏ టెస్టులు ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు జరుగుతుంది, ఆ రిపోర్ట్ను తారుమారు చేయరని నమ్మకాలు ఏమున్నాయి? ఆ దినాల్లో అవన్నీ ఏం లేదు కదా. వాళ్ళ సొలొమోను ఎంత దైవికమైన జ్ఞానం, వెరీ సింపుల్, ఖర్చు లేకుండా. దట్స్ ఎ కాల్డ్ విజ్డమ్. అదే దేవుని యొక్క జ్ఞానం. అందుకని ఏం చేయాలి? ఎవడక్కడ చిత్తం మహాప్రభు కత్తి తీసుకొని రా, ఈ పిల్లవాడిని 2 భాగాలు గచ్చి. చూసేవాళ్ళందరికీ ఇది ఏమనిపిస్తుంది? ఎంత క్రూరుడైనా, ఎంత కఠినుడు, పసిబిల్ల మాంసపు ముద్దని 2 భాగాలు చేయమంటాడు, చేస్తే ఏం లాభం ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఏంటి అని చూసే వాళ్ళకి అలా కనిపిస్తుంది. కానీ దైవజ్ఞానం అంత దూరం తీసుకెళ్ళదని సొలొమోనుకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఆ వచ్చే తలలకు కూడా తెలియదు. కన్న తల్లి కూడా ఏం చెప్పిందంటే, చంపొద్దండి, కావాలంటే అమ్మాయికి ఇచ్చేసేయండి అని చెప్పింది. ఎందుకంటే ఎలాగ ఈయన చంపడు కదా అనేది ఆమెకు కూడా తెలియదు అనమాట. అంటే మన కేటగిరీ ఆమె కూడా. చంపుతాడని అనుకునేది కనుక చంపొద్దండి ఇచ్చేసేయండి. బైబిల్లో రాయబడింది, ఆమె పేగులు తరక్కపోయాయంట. పేగులు తరక్కపోయాయనే వాడు బైబిల్లో నాకు తెలిసి మొదట అక్కడే రాశారు. ఆ బిడ్డను చంపొద్దండి అని పేగులు తరక్కపోయాయి. అప్పుడు సొలొమోను అన్నాడు, అయితే ఈమె నిజమైన తల్లి, ఆమెకి ఇచ్చేసి. ఇలాంటి కథలుగా చెప్తుంటారు. మీకు ఇష్టమైతే నేను కథలుగా చెప్తా, అన్నీ 8:15లోకే ముగిస్తా, సరేనా? సొలొమోను యొక్క జ్ఞానం పరిశీలించడానికి శివాదేశ ప్రాణి వచ్చిందని మీలో చాలామందికి తెలుసు. ఆమె వచ్చి ఏం చేసిందే చాలా సంగతులు ఇక్కడ రాయబడలేదు. కానీ ఒక్క సంగతి ఏంటంటే, ఆమె వచ్చిన తర్వాత చెప్పిందంట, ఒక డూప్లికేట్, ఒక ఒరిజినల్. ఫ్లవర్స్ అంటే తెలుసు కదా, పుష్పం. సొలొమోను దగ్గరికి తీసుకుని వచ్చి, మీరు చాలా జ్ఞానవంతులని నేను విన్నాను, దీంట్లో ఇది డూప్లికేట్ పుష్పం ఏంటి, ఒరిజినల్ పుష్పం ఏంటి, తేడా మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు మనకి అలాగే తెచ్చారు అనుకో, 2 ఒకే రకంగా కనిపిస్తాయి. ఒరిజినల్ కింద డూప్లికేట్దే ఇంకా ఒరిజినల్గా కనిపిస్తుంటుంది. మందిరాల్లో కూడా అంతే, డూప్లికేట్ బిలీవర్సే చాలా బాగా కనిపిస్తుంటారు. మనం చూసి అసలు వీళ్ళు డూప్లికేటా, నకిలీనా అని మనకు అనిపించదు. నిజంగా ఒరిజినల్ వాళ్ళు ఎలా కనిపిస్తుంటారంటే డూప్లికేట్ మాదిరి కనిపిస్తుంటారు. అందుకే మోసపోయేది మేము, చాలాసార్లు మోసపోయేది. ఎవరు నమ్మకూడదు వాళ్ళు నమ్ముతాం, ఎవరు ఒరిజినల్ అనుకుంటే వాళ్ళు డూప్లికేట్, ఎవరు డూప్లికేట్ అనుకుంటే వాళ్ళు ఒరిజినల్. బహుశా మీకు అలాంటి ప్రాబ్లం లేదనుకుంటా. ఇప్పుడు ఈమె ఏం చెప్పిందంటే, ఈ 2 పుష్పాల్లో ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ గుర్తుపట్టండి అనింది. మనమైతే ఏం చేస్తాం? వెరీ గుడ్, చాలా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. స్మెల్ చూస్తామంట, తాకొద్దులే చెప్పన్నారు అనుకో, వాసన చూడొద్దు, తాకొద్దు, ఇటు పక్కన దూరం పెట్టి, మన చేతికి అందనంత దూరం పెట్టారు. ఈ 2 ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి, ఏం చేస్తాం అమ్మా? ఓకే, మీరు చాలా తెలివైన వాళ్ళు, చిన్న ప్రశ్నలకు జవాబులు చెప్పరు కదా, నాకు తప్పదు, నేను చెప్పుకోవాల్సిందే. సొలొమోను చాలా తెలుగు ఏం చేసి, ఎవడక్కడ? చిత్తం మహాప్రభు, ఆ కిటికీ ఒకటి తెర్రా. చిత్తం మహాప్రభు కిటికీ తెరిచినాడు. వెంటనే సీతాకోకచిలుకలు గుంపులుగా వచ్చినాయి. వచ్చి ఒక పుష్పం మీద వాళ్ళని, ఇంకొక పుష్పం మీద వాళ్ళలేదు. అప్పుడు సొలొమోను అన్నాడు, షేబాదేశ ప్రాణిని చూసి, ఏ పుష్పం మీద అయితే సీతాకోకచిలుకలు వాడాయో ఆ పుష్పం ఒరిజినల్.
ఏ పుష్పం మీద అయితే సీతాకోక చిలుకలు వాడలేదో ఆ పుష్పం డూప్లికేట్. ఎందుకని మనకు తెలియదు, అవి ఎవరికి తెలుసు? ఒక సామాన్య కీటకాలకు తెలుసు. చూడండి, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని. దేంట్లో మకరందం ఉంటుందో అది ఒరిజినల్, దేంట్లో మకరందం లేదో అది డూప్లికేట్. అలా ఒక్కసారి చెప్తేనే ఆమె ఆశ్చర్యపోయిందంట. సరే అని ఇంక ఇట్లాంటివి చేస్తూనే ఉంది. వాళ్ళకి శోధించాలనుకున్న వాళ్ళు తప్పు దొరికేదాకా శోధిస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా ఎవరన్నా కావాలని క్వశ్చన్లు అడిగేవాళ్ళు ఉంటారు. వెనకది ముందు వెనకది ముందు వెనకది ముందు వెనకది ముందు అడుగుతూనే ఉంటారు. సరే ఇంక మనం ఏం చెప్తాం, బ్రదర్ మీరు ఏదనుకుంటే అదేలేండి అని చెప్పి పంపించాల్సి వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎందుకంటే నువ్వే కరెక్ట్ అని చెప్పాలా. ఈ శేవదేశపు రాణి కూడా అనుకునింది సొలొమోను కంటే నాకే జ్ఞానం ఉందని. అందుకని ఆమె ఏం తెచ్చింది, 2 అమ్మాయిలు తీసుకొని వచ్చింది. ఒకళ్ళు ఒరిజినల్ అమ్మాయి, ఒకళ్ళు డూప్లికేట్ అమ్మాయి. డూప్లికేట్ అమ్మాయి ఎట్లుంటుందంటే అబ్బాయికి అమ్మాయి డ్రెస్ వేసారు. అర్థమైందా మీకు? ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈస్ అమ్మాయిని తెచ్చారు. ఇంకొక అబ్బాయికి అమ్మాయి డ్రెస్ వేసారు. అమ్మాయి డ్రెస్ వేసుకుని డూప్లికేట్ అమ్మాయి కూడా అమ్మాయి మాదిరే నడుస్తుంది, అట్లే నవ్వుతుంది, అట్లే హెయిర్ ఉంది, అట్లే పలుకుంది, అట్లే అన్నీ చూస్తేనే వెలపటంతా అట్లే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని గుర్తుపట్టాలి, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అని గుర్తుపట్టాలంటే ఎలా చేస్తాం? మీ దగ్గరికి వచ్చినారు, ఏం చేస్తారు మీరు? నవ్వకూడదు. అది ఇట్స్ మందిరం కదా, ఇన్ని 5 రోజులు ఉండేది పోతుంది. ఇప్పుడు సాయంకాలం మీరు అట్లా గొడవ చేస్తే. కాబట్టి సొలొమోను అన్నాడంట, ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక చెమ్మనీళ్ళు ఇచ్చేయండి అని. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు. ఎవరైతే డూప్లికేటో అంటే అమ్మాయి వేసుకున్నాడో ఒకేసారి చెమ్మనీళ్ళు పోసుకొని సొలొమోను దగ్గరికి వచ్చేసాడు. ఎవరైతే ఒరిజినల్ అమ్మాయి చెమ్మనీళ్ళతోనే కాళ్ళకి వెనక ఒకసారి, ముందు ఒకసారి, ఒక సుక్క ఒకసారి, 2 సుక్కలు ఒకసారి ఇలా కడక్కుంటూనే ఉంది. వచ్చేసాడమ్మా, వచ్చేసే అన్నా కూడా ఇంకా రావట్లేదు, అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళ నైజం అదే, ఉన్నది చాలా జాగ్రత్తగా భద్రంగా వాడుకుంటారు, ఎందుకంటే నీళ్ళు దొరకవని. అబ్బాయిలకి ఏదైనా జీతం వచ్చిందనుకో, మొదటి వారం లేకపోతే వాళ్ళకి సమాధానం ఉండదు. ఏమీది అయిపోలేదే జోలు చూసుకుంటా ఉంటారు, అయిపోలేదే అని. అమ్మాయిలకి అడ్డు కదా, ఎత్తి పెట్టుకొని చూస్తూనే ఉంటారు. బైబిల్లో నోటు కొత్తగా ఉంది. మీరు అలాగున్నారు కనుక సంఘాలు మేలు పొందుతున్నాయి, అలాగున్నారు కనుక కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. అది డిఫాల్ట్ క్యారెక్టర్. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. ఇలాగ సొలొమోను ఇంత జ్ఞానం కలిగిన వాడిని దేవుడు అన్నాడు, దావీదు అంటూ వచ్చినాడు, నువ్వు పని ముగించు వరకు దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను విడవడు ఎడబాడు. ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా ఒక పని పూనుకొని కష్టాలు వచ్చి మధ్యలో ఆపేసి ఇంకేం చదువుతాంలే, ఏం కడతాంలే, ఏం వెళతాంలే, ఏం చేస్తాంలే, వ్యాపారం చేయలేంలే అని రకరకాలుగా తలస్తున్నారేమో. దేవుని వాక్యం మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే, మధ్యలో ఆపేయకుండా అది ముగించే వరకు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మెసేజ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఒక కార్యక్రమం కొరకైన పని ఇది. ఆ కార్యక్రమమే మందిరం కట్ట. 5వ ఆఖరి చూసి ముగిస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ చాప్టర్ 13 verse 5. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎవరిని విడువడంట? ఇక్కడ షరతు ఏంటంటే ధనాపేక్ష లేనివారు. ఆపేక్షలు బైబిల్లో 5 ఉన్నాయి, మీలో చాలామందికి తెలుసు అనుకుంటా. మొదటి ఆపేక్ష ఏంటి? మొదటి ఆపేక్ష తెలుసు, కానీ మీకు సమయానికి గుర్తు రావట్లేదు, అంతే. చిన్న స్టార్టింగ్ ట్రబుల్. నేను చెప్తా. మాంసాపేక్ష. ఇశ్రాయేల్ సంఖ్యాకాండంలో మనం చూస్తాం, మాంసాపేక్ష వాళ్ళు కలిగిన వాళ్ళు. రెండవ ఆపేక్ష ఏంటి? ఏలియాను గురించి మరణాపేక్ష. చనిపోలే అని అనుకున్నారు. కొంతమంది అలాగే అనుకుంటారు, దేనికైనా నేను సస్తే బాగుండు. ఏంటమ్మా మందిరికి వస్తా రావట్లేదు, ఎందుకని? నేను సస్తే బాగుండు. కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు, ఎందుకని? నేను సస్తే బాగుండు. నోరు తెరిస్తే వాళ్ళన్న సస్తే బాగుండు. ఆ ఆపేక్ష ఉండవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని చంపడానికి భూమి మీదకి పంపించలేదు. దేవుడు మనల్ని బ్రతికించి మన ద్వారా ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి భూమి మీదకి పంపించినాడు. యాకోబుని దేవుడు చంపాలనుకుంటే ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. వాళ్ళ అన్నగారు అక్కడే చంపేసింటాడు.
తీసుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును మోసం తీసుకున్న వెంటనే యాకోబు ద్వారా తన తండ్రి అయిన ఇస్సాకు ద్వారా ఆశీర్వాదం పొందిన వెంటనే. కానీ యాకోబు విషయంలో దేవునికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. అవన్నీ మానవ దాకా వచ్చినట్లు వస్తున్నాడు, తిరిగి ఎంతో దూరం రకరకాల పోరాటాలు కూడా దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. అందుకనే దేవుడి చివర్లో యాకోబు గుడారములు ఎంత సుందరంగా ఉన్నాయి, దాంట్లో ఏ వంకరతనము లేదంట. మనకు చూస్తే యాకోబు అంటే పై నుండి కింద దాకా అంత వంకర ఉందని మనం చూస్తాం. దేవుడు అన్నాడు యాకోబులో ఏ వంకరతనము లేదు. దేవుడు అలాగే యాకోబుని చూస్తూ వచ్చినాడు, యాకోబుని ఆశీర్వదిస్తూ వచ్చినాడు, యాకోబు దేవుడుగా పిలువటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కనుక భవిష్యత్తుడు ఎవరైనా ఇంకా అలాంటి ఆపేక్ష కలిగి ఉంటే, నేను సస్తే బాగుండు, నేను సస్తే బాగుండు, నేను సస్తే బాగుండు, నేను సస్తే బాగుండు, దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ స్పిరిట్. ఇది నెగిటివ్ ఆత్మ. ఇది చేయటానికి ఇంత అవసరం లేదు. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా అలాగ అనుకోకూడదు. ఏదో ఇంకా ఫెయిల్ అయినప్పుడు, చాలా పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎందుకు బతికానా అని అనిపిస్తుంది. మనిషి అయిన తర్వాత ఏలియా లాంటి వాడికి అనిపించింది, మోషే లాంటి వాడికి అనిపించింది, యోబు లాంటి వాడికి అనిపించింది. మనమెంత నిజమే, కానీ అలాగే అనిపిస్తుందని అలాగే అనుకుంటే అట్లే ఉండకూడదు. అక్కడి నుండి మనం బయటపడటానికి ఇష్టపడాలి. ఏలియా అక్కడే ఉండింటే ఎలీషాలో ఎలాగొస్తాడు? మోషే అలాగ అనుకుంటే యెహోషువ ఎలాగొస్తాడు? యోబు నేను చనిపోయింటే ఎంత బాగుండని అలాగే అనుకునింటే 42వ అధ్యాయంలో నువ్వు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానిదని నేను తెలుసుకుంటానని ఎలాగ మాట్లాడతాడు? ఆయనకి తిరిగి దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దాన్ని అనుభవించే స్వాస్థ్యంలోనికి ఎలాగొస్తాడు? రాలేడు కదా. కానీ కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు ఇలా కనిపిస్తుంది, అయ్యో నేను అక్కడ ఇలాగ అయిపోయానేంటి, ఇంటి పైన ఉన్న ఓటి కుండలాగా అయిపోయానేంటి, ఇంటి మిద్దె మీద ఉన్న గుడ్లగోవులాగా అయిపోయానేంటి, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని బాధ వస్తుంది. బాధ రావడం సహజమే. ఇవన్నీ బాధలు వచ్చినప్పుడు దీని అర్థం ఏంటంటే మనం దేవుడికి ఎంతో దగ్గరలో ఉన్నామని, దేవుడిని మనం ఎంతో ప్రేమిస్తున్నామని, మనల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అంటానికి భవిష్యత్తు ఒక గుర్తు అంటే, సూచన అంటే తప్పంటారా? అదే వాస్తవమైనప్పుడు రోమా 8:28 ప్రకారము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నాయని గుర్తించా. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మనం ఫెయిల్ అయ్యేది పొరపాట కాదు, ఉద్యోగం రాకపోవడం పొరపాట కాదు, పెళ్ళి ఆలస్యం కావడం పొరపాట. ఏది ఎప్పుడు ఎన్నడూ ఆయన పొరపాటు చేయడు. ఆదికాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం దాకా ఆయన ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ ఎవరికి పొరపాటు చేయలేదు, ఎవరిని మోసగించలేదు, ఎవరికి అబద్ధం చెప్పలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు. అలాంటి దేవుడు ఇప్పుడు కూడా ఒకే రీతికున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతికున్నాడు. ఆయన అన్నాడు, నేను అబద్ధం ఆడటకు మానవుడినా, పశ్చాత్తాపడటానికి నరపుత్రుడినా. ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన మాట సత్యం. ఆయన అన్నాడు, నా పెదవుల నుండి బయలుదేరిన మాట రద్దుపరచాలని. భూమి ఆకాశం గతించిపోయినా ఆయన వాక్యం, ఆయన మాట గతించిపోదు. ఈ సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానము, ఈ సంవత్సరం మనం వెళ్ళే పరిస్థితులు అన్నింటిలో మనం ఒకటే ధైర్యం తెచ్చుకోవాల్సిన మాట ఏంటంటే, టేక్ హోమ్ మెసేజ్. బయటికి తీసుకుని వెళ్ళాల్సిన వర్తమానం ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. కనుక ఈ వర్తమానంతో మనం యాత్రలో సాగిపోవాలని దేవుని ద్వారా కోరబడుతున్నాం. యాకోబు అలాగే వెళ్ళాడు కనుక ఈ దినాన దేవుడు ఇశ్రాయేలుని భూమి మీద ఒక జనముగా, ఒక దేశముగా వారిని వస్తూ వచ్చినాడు. ఎవరికి తెలుసు, మనలో దేవుని మందిరం విషయమై ఆసక్తి కలిగిన వారిని, దేవుని మందిరాన్ని గురించి గ్రహింపగలిగిన వారిని, దేవుని మందిరం కొరకు త్యాగం చేసేవారిని దేవుడు యాకోబులే ఆశీర్వదిస్తాడని. ఈ రాత్రి తిరిగి ప్రభు దగ్గరికి ఎవరైనా రావచ్చు. యాకోబుకు వలపట్టున్న వారు అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచని వారు, భౌతికంగా ఇశ్రాయేలు కాని వాళ్ళు ఇక్కడ మనమే అందరం. కానీ ఆత్మీయంగా ఇశ్రాయేలు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. యేసు ప్రభు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సాధారణంగా తమాషగా తీసుకుంటుంటారు విషయాలన్నీ. కొంతమంది అందరూ లైట్గా తీసుకుంటారు. కొంతమందికి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, లైట్ తీసుకో, లైట్ తీసుకో, ఫెయిల్ అయ్యేవరా బాబు, నువ్వు లైట్ తీసుకోరా. ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏంట్రా బండి మీద నుండి పడ్డావంట, మోకాలు చెప్పి పెరిగిపోయిందా, లైట్ తీసుకోరా. డబ్బులు తగిన లైట్ తీసుకో, ఫెయిల్ అయినా లైట్ తీసుకో, ఇంకేంటి మిగతావన్నీ అన్నీ లైట్ తీసుకుంటే ఒకరోజు వచ్చిన తర్వాత ఏంట్రా యేసుప్రభు నమ్ముకోలేదంట, నమ్ముకోకుండా ఉండి ఒకవేళ మరణం వస్తే యేసుప్రభు రాకడ వస్తే నరకానికి వెళ్తాను, లైట్ తీసుకోరా.
నువ్వు ఇక్కడ లైట్ తీసుకో అన్నీ. బట్ ఒక్కరోజు చాలా హెవీగా తీసుకోవాల్సి వస్తుందమ్మా. ఆ రోజు లైట్ తీసుకుంటే కుదరదు. నరకానికి వెళ్ళిన ధనవంతుడి మాదిరి పాతాళంలో కేకలేస్తూ, తండ్రివైన అబ్రహామా, లాజర్ని పంపి నా నాలుక చల్లార్చుట కొరకే ఒక్క నీళ్ళ చొక్క వేస్తే చాలంటే, లాజర్ అక్కడి నుండి లైట్ తీసుకోరా. ఎట్లుంటుంది అట్లంటే? చెప్పరేంటి? నా ప్రాణం పోతుంటే నరకంలో ఎలాడుతుంటే లైట్ తీసుకోరంటున్నావు ఏంటిరా? కొంతమందికి సరదా, అన్ని సరదా. వాళ్ళు ఏం చెప్తారంటే మనకే నీది చెప్తారు. లోకంలో ఇట్లా మనం లైట్ తీసుకోకపోతే బతకలేనురా. ప్రతి వాళ్ళు తిట్టారు. మా మమ్మీ మా డాడీ ఈరోజు తిట్టారా, తిట్టుకోవడం తిట్టంతా తిట్టారా, నువ్వు భూమికి దండగా, ఇంటికి దండగా, నీకు బరువయ్యావు, ఇంట్లో నుండి వెళ్ళిపోని తిట్టారా అని వీడు ఎంతో సీరియస్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోరీస్ చెప్తుంటాడు. పక్కన అంటే లైట్ తీసుకోరా. ఏది లైట్ తీసుకోవాలో అది లైట్ తీసుకోవాలా, ఏది సీరియస్గా తీసుకోవాలో అది సీరియస్గా తీసుకోవాలా. లైట్ తీసుకునే సీరియస్గా తీసుకొని ఎవరో ఒకరు నేను తిట్టారనుకో, అది లైట్ తీసుకో. మిగతా వాళ్ళు తిడితే మాత్రం లైట్ తీసుకుంటాం. మేము ఏదైనా ఒక మాట అనంతపురం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటే ఇట్లా చెప్తున్నాడా ఆయన, అంత సీరియస్ తీసుకుంటావు కదా. ఒకవేళ ఇదే ఇంత సీరియస్గా తీసుకుంటే ఆత్మీయమైన విషయాలు ఇంకెంత సీరియస్ తీసుకోవాలి మరి. సీరియస్ విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాలా. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన సంగతులు. నువ్వు ఇంకా యేసుప్రభుని అంగీకరించుకున్నావంటే, పాప క్షమాపణ పొందకుండా ఉంటే, సీరియస్ డెసిషన్ యూ హ్యావ్ టు మేక్. చాలా తీవ్రమైన తీర్మానం ఒకరోజు చేయాలా. ఇక్కడ ఉన్నట్లు పాతాళంలో ఉంటుంది అని అనుకోవద్దు. ఇక్కడ చాలామందికి ఏమంటే పరలోకాన్ని గురించి, దేవుని ప్రేమను గురించి మేము చెప్తుంటాం, కానీ పాతాళాన్ని గురించి కూడా చెప్పాలని నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు చెప్పలేండి. ఎందుకంటే మిమ్మల్ని యూత్ క్యాంప్ ఆఖరి రోజు దాని గురించి చెప్పి, మానవుని గురించి చెప్పి పంపేయడం బాగుండదు. దేవుని ప్రేమను గురించి చెప్పి, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పి, అదే తీపి గుర్తులతోనే మీరు ఎక్కడి నుండి వెళ్ళాలని మా అభిలాష. కానీ ఈ రాత్రి ఇంకా నువ్వు యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే, యేసుప్రభు నిన్ను ప్రేమించి శిలువ మీదకి వెళ్ళాడు, నీ పాపం మోసుకున్నాడు, నీ శిక్ష ఆయన మీద పడింది. ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు, వికారుడుగా మార్చబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు. అలాగ చేయడం దేవుడికి ఇష్టమైంది తన కుమారుణ్ణి. ఆ యేసు ప్రక్కల్లో రక్తం బల్లెంతో పొడిచినారు, రక్తము కారింది, నది వలె ప్రవహించిన నిర్దోషమైన, నిష్కళంకమైన, నిందారహితమైన, పరిశుద్ధమైన, పావన, పుణ్య, అమూల్య గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన, పరసంబంధమైన, దైవికమైన యేసుప్రభు యొక్క రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తం కడగలేని పాపం భూమి మీద ఇంతవరకు లేదు, ఉండబోదు చాలదు. ఆ రక్తం అంగీకరించలేని వ్యక్తి ఈ భూమి మీద ఇంతవరకు పుట్టబోజాలడు. ఆ రక్తము ప్రేమించని వ్యక్తి భూమి మీద ఇంతవరకు లేడు, ఉండబోజాలడు. కనుక ఆ రక్తం మానవుని పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు చిందించినది. ఆ శక్తి దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. గొప్ప సమాధానం, నెమ్మది నీకు వస్తుంది. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యానికి వెళ్తావనే శుభప్రదమైన నిరీక్షణ నువ్వు కలిగింటావు. చూడు, 5 రోజులుగా జరిగిన యూత్ క్యాంప్కి వచ్చి ఖాళీగా వచ్చింటే, బహుశా యేసుప్రభుని ఎరగకుండా వచ్చింటే, ఇక్కడ 5 రోజులు ఉదయం కుటుంబ ప్రార్థన నుండి రాత్రి కుటుంబ ప్రార్థన దాకా దేవుని మాటలు విని, పాటలు విని, సాక్ష్యాలు విని, బయోగ్రఫీ విని, హ్యాండ్ వర్క్ చేసి, ఇన్ని కార్యక్రమం, బాప్తిస్మ సాక్ష్యాలు చూసి, ఇన్ని చూసి కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకొని నీవు తిరిగి ఇంటికి వెళితే, ఇంకొక అవకాశం నీకు పాప క్షమాపణ కొరకు రాకపోతే, నువ్వు చనిపోయిన పాతాళానికి వెళితే, నీకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉంటారా? యేసుప్రభు అంటే తెలియని వ్యక్తి ఒకవేళ నరకంలో కనిపిస్తే అది వేరే, నాకు ఎవరు చెప్పలేదని చెప్పుకోవటానికి కనీసం అవకాశం అన్నా ఉంటుంది. కానీ నువ్వు విన్న 5 రోజులు క్యాంప్కి వెళ్ళావు కదరా, ఎవరైనా యేసుప్రభుని గురించి చెప్పారు. ప్రతి మీటింగ్లో చెప్పారు, ప్రతి మీటింగ్లో చేయెత్తమన్నారు, ప్రతి మీటింగ్లో కార్డు ఇస్తామన్నారు, ప్రతి మీటింగ్లో యేసుప్రభు యొక్క ప్రేమను గురించి నేనన్నా. అయినా నువ్వు నిర్లక్ష్య పెట్టావు, అయినా తేలిగ్గా తీసుకున్నావు, అయినా పర్వాలేదు అనుకున్నావు, అయినా నిరాకరించినావు. ఎంత కఠినము నీ హృదయం. ఇప్పుడు ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్లో రాయబడింది, పురుగు కమ్మగా వారిని తినివేయును. ఆ దుర్దినం నీకు రాకమునిపే ఇక్కడ కాంపౌండ్ సియోన్లో అడుగుపెట్టిన రక్షణ లేని ప్రతి వ్యక్తి రక్షణ ఆశీర్వాదం పొందే బయలుదేరి బయటికి వెళ్ళిపోతే ఎంత బాగుండు.
తద్వారా పరలోక రాజ్యంలో వారు కనిపించినప్పుడు ఈ 5 రోజుల క్యాంపు కొరకై పడిన ప్రయాస, కార్చిన కన్నీరు, వెచ్చించిన చెమట, ఓడ్చిన రక్తం, దీని కొరకే చెల్లించిన క్రయధనం, ఇవన్నీ నేనే నీ కొరకే, నీ రక్షణ కొరకే, నీ పాపక్షమాపణ, నీ మారు మనసు కొరకే. ఈ యేసు నీకొద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ పరలోక రాజ్యం నీకొద్దా? ఈ సంతోషం, సమాధానం నీకొద్దా? మోకరించండి, ప్రార్థన చేస్తాం. ముగించినైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంకెవరు కదలొద్దు. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, ప్రేమతో నీకు అవకాశం ఇచ్చినాడు, నిన్ను తోడుకొని వచ్చినాడు. బహుశా మొదటిసారి ఇక్కడ వచ్చినావేమో, ఎవరైనా ఆహ్వానిస్తూ వచ్చినావేమో, లేదా నీ అంతటి నీవే వచ్చినావేమో, లేదా 5 రోజుల నుండి నీవు ఇక్కడే ఉన్నావేమో, లేదా 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల నుండి నీవు ఇక్కడే ఉన్నావేమో. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి వింటూనే ఉన్నావు. ఉదయం కుటుంబ ప్రార్థన నుండి రాత్రి కుటుంబ ప్రార్థన దాకా అన్ని కార్యక్రమాలు చూస్తున్నావు, వింటున్నావు. నువ్వు నిజంగా చాలా మంచి వ్యక్తివి, లేకపోతే 5 రోజులు ఇక్కడ ఉండలేవు. కానీ నీ హృదయాన్ని కట్టం చేసుకుని వెళ్ళిపోతే నీకంటే కఠిన హృదయుడు ఇంకెవరు ఉండరు. ఈ రాత్రి యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను అంగీకరించు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుతున్నా. ఈ 5 రోజులు యూత్ క్యాంప్ ఇంత చూడముచ్చటగా ఉంటే, దేవుని ప్రజలంతా ఒక్క దగ్గర చేరి, ఈ చిన్న జిల్లాలో వాళ్ళే చేరి 1000 మంది దాకా వస్తే ఇంత సంతోషం ఉంటే, పరలోక రాజ్యంలో ఎవడనూ లెక్కింప సఖ్యం కానీ గొప్ప సమూహం అంతా, ప్రతి భాష, ప్రతి ప్రాంతం, ప్రతి సంస్థలో నుండి, ప్రతి స్థలంలో నుండి, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి నిరుద్యోగులు, ప్రతి రకమైన మనిషి పరలోక రాజ్యంలో కనిపిస్తుంటే ఆ సంతోషం చెప్పసఖ్యము కానిది. ఆ పరలోకం నీకొద్దా? ఆ దేవుడు నీకొద్దా? ఆ పాపక్షమాపణ నీకొద్దా? ఆ మారు మనసు నీకొద్దా? ఆ యేసుని నీవు అంగీకరించు. సామాన్యమైన ప్రార్థన, యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఈ ప్రార్థన నువ్వు చేస్తే మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనపడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంతదాకా ఎప్పుడు ఏ కుడికిలో రక్షణ కొరకు తీర్మానము చేసుకునని వారు మాత్రమే. ఇంతకుముందే మీరు రక్షణ కొరకు తీర్మానం చేసుకుని ఉంటే ఇప్పుడు మీరు చేయి చూపించవలసిన అవసరం లేదు. ఈ రాత్రి నేను రక్షణ కొరకు తీర్మానం చేసుకుంటున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎక్కడైనా వెలపట్ట, లోపట, బయట, చెప్పుల స్టాండ్లో, సిట్అవుట్లో, షామేనా కింద, మీరు ఎక్కడున్నా సరే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము ప్రార్థిస్తాం. ఖాళీ హృదయంతో వెళ్ళిపోవద్దు, ఇదే దుఃఖంతో వెళ్ళిపోవద్దు, ఇదే బాధతో వెళ్ళిపోవద్దు, ఏదో వచ్చినాను కదా, సరదాగా జరిగిపోయింది కదా అని అనుకుని వెళ్ళిపోవద్దు. జీవితాన్ని లైట్కి తీసుకోవద్దు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఆఖరి అవకాశం అనుకుంటా, ఇంకొక అవకాశం వినటానికి నీకు ఈ రాకదేమో. ఎవరైనా చెల్లి, దేవుడు నీ పాపాలు క్షమించును గాక, నీ జీవితాన్ని మార్చును గాక, నీ పరలోక రాజ్యంలో ప్రవేశించదు గాక. ఇంకా ఎవరైనా కుడి చేయి కనపడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా, సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని రక్షించును గాక, మీ తీర్మానం మీద ముద్ర వేయును గాక. ఇంకెవరైనా బయట, వెనక, పెండాల్లో, సహోదరుడా, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక. చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక. ఇంకా కళ్ళు తెరిచి చూడొద్దండి. కళ్ళు మూసుకొని మీ హృదయం తెరవండి. హృదయం తెరవండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసుని నేను అంగీకరించాలని కోరుతున్నా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఇంతకుముందు ఇలాంటి తీర్మానము కొరకు ప్రార్థన సహాయం కోరని వారు, ఇంతకుముందు ఇలాంటి తీర్మానము కొరకు కార్డు తీసుకునని వారు, ఇప్పుడు యేసుని నేను అంగీకరించాలని కోరుతున్నా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు, నిర్లక్ష్య పెట్టొద్దు, చూస్తామని అనుకోవద్దు. ఈ సమయం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందో.
దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించవద్దు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడైనా కఠినం చేసుకోవద్దు, పర్వాలేదులే అనుకోవద్దు. చివరిసారిగా అడుగుతున్నా, మేము నీ రక్షణ కొరకు ప్రార్థన చేయాలని ఆశ నీకు లేదా? యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ప్రార్థన సహాయం కొరకు మీ చేతి చూపిన మిమ్మల్ని యేసు ప్రభు నామమును అభినందిస్తున్నా. మీరు చేసిన తీర్మానం దేవుడు ముద్రించును గాక. ఆ తీర్మానంలో మీరు నిలిచిన్నట్లు దేవుడు సహాయం చేయను గాక. ఎవరైతే కార్డు తీసుకున్నారో వాళ్ళు పాట పాడే సమయంలో ఆ కార్డు చివరి భాగంలో మీ పేరు, మీ ఇంటి నంబరు, మీ ఊరు, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి రాసి కింద భాగాన్ని చించి మాకు ఇవ్వండి. బ్రదర్స్ సిస్టర్స్ వాలంటీర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఖాళీ స్థలం ఆ సమయంలో పై భాగంలో ఉన్న వాక్యాలు మీరు చదవండి. క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా మందిరానికి రండి, క్రమంగా యేసుప్రభు గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి, క్రమంగా యేసుప్రభుకు ప్రార్థన చేయండి. దేవుడు మీ తీర్మానాన్ని ముద్రించును గాక. ఇంకెవరైతే యేసుప్రభుని అంగీకరించకుండా హృదయం కఠినం చేసుకొని ఇక్కడ కూర్చుండి మీటింగ్స్కి వచ్చి యేసుప్రభు ప్రేమను గురించి విని నాకు అవసరం లేదు అని మునికోలులకు ఎదురు తన్నుతూ యేసుప్రభు యొక్క రక్తం దోషభరితమైనదని ఎంచి దాన్ని కాలుతో తన్ని గేటు దాటిపోతున్నారో మీ ప్రాణం నాకు మీరే ఉత్తరవాదులను తెలియచేయటానికి మేము విచారిస్తున్నాం. మీ రక్తాపరాధం మీ మీదే ఉందని దేవుని ఎదుట, చేరువచ్చిన సంఘం ఎదుట, భూమి ఆకాశమును సాక్షికి ఉంచి మా చేతులు కడుక్కొంటున్నాం. ప్రార్థన. ప్రేమలేసు ప్రభువా, నీ ప్రేమకని కొందనాలు. పాపేడుల మీ కరుణ, మీ వాత్సల్యత, మీ దీర్ఘశాంతము, మీ సహనము, మీ అత్యంత కృప కటాక్షము కనికరముకై వందనాలు. ఈ రాత్రి కూడా చివరి రాత్రి కూడికలో మీ పరిశుద్ధాత్మని యొక్క సంధింపుకైన కొందనాలు. పాపమును గూర్చి, నీతిని గూర్చి మీరు ఒప్పింపజేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నీ వాక్యము చేత కూర్చోబడి ఒప్పించబడి నీ వైపు మనసు త్రిప్పినని ప్రియ బిడ్డలందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి తీర్మానాన్ని స్థిరపరచండి దయగల తండ్రి. వారు నీ వైపుకు మనసు తిరిగి ఉంచునుగా. మీరు వారిని ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. వారి పాపం క్షమించినందుకు నీకు వందనాలు. వారి పేరు జీవం గ్రంథంలో రాసినందుకు నీకు వందనాలు. దగిన దేవా, అలాగిన వారు ఆత్మలో ఎంతైనా ఈ 4 లంగర్లు అపొస్తలుల బోధ, సహవాసం, రొట్ట విరుచుట, ఈ ప్రార్థన చేయుటలో వారు ఎడతెగక ఉండు లాగునంతైనా వారిని మీరు ఆశీర్వదించండి. దినములు గడిచే కొద్దీ వారు ఆత్మలో అంతగా ఒడిదులు లాగున నీ స్వరూపానికి వారు అంతగా వచ్చులాగున ప్రభువా, నీ ఆత్మ ద్వారా వాళ్ళు ఎంతైనా నీ కార్యం జరిగించండి. మంచి ఆరాధకులుగా, ప్రార్థనా పరులుగా, రాను వారుగా, మంచి పునాది కలిగిన వారుగా, మంచి రాను వారుగా, మంచి పరిచారకులుగా, వారిని నమ్మకమైనటువంటి వారుగా, నీ కొరకై, నీ నామం కొరకై, నీ మహిమ కొరకై వారు జీవించలాగిన వారిని ఆశీర్వదించండి. నీళ్ళు మా సమయము ఎంతైనా దీవించమని వేడుకుంటూ, కుటుంబ ఆరాధనలో కూడా మీరు సహాయపడమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. కుటుంబ ఆరాధన ముందుగా పాట సంఖ్య 29, సాంగ్ నెంబర్ 29 పాడుకుందామండి.
జీవితములో